నమస్కారం. స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. అమరావతి భూ కుంభకోణాలలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై దర్యాప్తును సాంకేతిక కారణాలపై నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చర్యను తప్పుపట్టలేకపోవచ్చు. అదే వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం నియామకాన్ని, ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియామకాన్ని కూడా సాంకేతిక కారణాలపై హైకోర్టు నిలుపు చేయడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఈ వ్యవహారాలపై మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చర్చించడానికే వీలు లేదనేందుకు హైకోర్టుకు అధికారం ఉన్నదా? ఆ హక్కు ఉన్నదా? దేశంలో ఏమీ ఎమర్జెన్సీ లేదు కదా? వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను ఏమైనా రద్దు చేయడం జరిగిందా? అలా రద్దు చేసే అధికారం సాధారణ పరిస్థితుల్లో హైకోర్టుకు ఎవరిచ్చారు? హైకోర్టుకు రాజ్యాంగ పరిమితులు లేవా? జగన్ ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఈరోజు రాజ్యసభలో విమర్శించేంత వరకు పరిస్థితి వెళ్ళింది. హైకోర్టు స్టే ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, జర్నలిస్ట్ సంఘాలు, మీడియా సంస్థలు భగ్గుమంటున్నాయి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిగ్రహం, సంయమనం వ్యక్తులకే కాదు, ప్రభుత్వాలు, న్యాయస్థానాల వంటి రాజ్యాంగ వ్యవస్థలకు కూడా చాలా అవసరం. లేని పక్షంలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితులలో విశ్వసనీయతను కోల్పోతాయి. ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహారంలో లభించిన రక్షణ కవచాలు ఒక సామాన్యుడికి, సగటు మనిషికి కోర్టుల నుంచి లభిస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం ఏమని వస్తుంది? న్యాయ వ్యవస్థలు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండి తీరవలసిందే. అదే ప్రజాస్వామ్యం. ఈరోజు ఈ కార్యక్రమంలో, చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ అడ్వకేట్స్ శ్రీ పట్టాభి గారు, శ్రీ పి జనార్దన్ రెడ్డి, శ్రీ పి శాంతి ప్రసాద్ మనతో పాటు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పట్టాభి గారు, మీరు చాలా సీనియర్ అడ్వకేట్, దాదాపు 40 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్కి, కస్టమ్సు, ఇలాంటి అనేక మంది సీనియర్ ఆఫీసర్స్కి శిక్షణ ఇచ్చేటువంటి మరి చెన్నారెడ్డి మానవ వనరుల వికాస సంస్థలో కానీ, ఆ తర్వాత పోలీస్ అకాడమీలో కానీ, ఇటువంటి అనేకమైనటువంటి సంస్థల్లో మీరు వాళ్ళకి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా సంచలనాత్మకమైనటువంటి సత్యం రామలింగరాజు కానీ, ఎన్టీ రామారావు గారి కేసు కానీ, అలాగే మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి కేసు కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి సెన్సేషన్స్ కేసుల్లో మీరు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. చాలా గొప్ప అడ్వకేట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి ఈ గ్యాగ్ ఆర్డర్ మీద మీరేమనుకుంటున్నారు? ఒకటండి, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రెస్ని, ప్రింట్ మీడియా, విజువల్ మీడియా, సోషల్ మీడియా, ఇవేవి కూడా మన మాజీ అడ్వకేట్ జనరల్ గారు శ్రీ దమ్మలపాటి శ్రీనివాస్ గారి మీద ఆంధ్రప్రదేశ్ అవినీతి శాఖ యాంటీ కరప్షన్ బ్యూరో ఫైల్ చేసిన కేసులో ఎటువంటి చర్చ జరగకూడదు, ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పని ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. కొంచెం ఇది ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే ఏ విధంగా హైకోర్టు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఒకటి చూడాలి ఇక్కడ, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటాం. మామూలు కోర్టులతో పోల్చుకుంటే మామూలు కోర్ట్స్ అంతా చట్టరీత్యా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఫ్యామిలీ కోర్ట్ కానీ అట్లా చట్టానికి లా ప్రకారం ఆర్గనైజ్ చేయబడిన, ఎస్టాబ్లిష్ చేయబడిన కోర్ట్స్. బట్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వచ్చి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు. దట్ ఈస్ దే ఆర్ ఫార్మ్డ్, రాజ్యాంగంగా అవి నియమింపబడ్డాయి, రాజ్యాంగంగా అవి నడుచుకోవాలి, రాజ్యాంగమే వాటికి సమయం, స్ఫూర్తి అంతా రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకు. అంటే రాజ్యాంగానికి భాష్యం చెప్పేటువంటి అధికారం, హక్కు కూడా వాటికి ఉంటాయి. రాజ్యాంగం ఏమిటి అని చెప్పి హక్కు వాళ్ళకు. ఓకే, రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు, కానీ రాజ్యాంగం ఏంటి అని వివరించి ఇది రాజ్యాంగం అని చెప్పని ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వివరించే హక్కు, బాధ్యత ఉంది ఈ రాజ్యాంగ కోర్ట్స్ కి, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కి.
అంతేగాని మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ లో ముఖ్యంగా మనకు ఆర్టికల్ 14 ఒకటి, అంటే ఆర్టికల్ 14 ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ఎదురుగుండా అందరూ ఒకటే, గొప్ప పేద, కుల మత ప్రాంతీయ రాజకీయ ఇంకెటువంటి వనరులు ఎటువంటి రంగులు ఉన్నా కూడా ఏది కూడా వర్తించకుండా మనుషులందరూ రాజ్యాంగం చట్టం ఎదురుగుండా ఒకటే. దట్ ఈస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టము అందరినీ ఒకటేగా చూస్తుంది, అందరినీ ఒకటేగా కాపాడుతుంది. అంటే చట్టానికి విచక్షణ ఆర్ పక్షపాతం అనేది లేదు. విచక్షణ కాదు, పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా చూసేది ఈక్వాలిటీ బిఫోర్ లా. అదొకటి. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 21 అని చెప్పి ఈ మధ్య ఒక 2 దశాబ్దాల నుంచి చాలా ప్రాముఖ్యత తీసుకుంది. రైట్ టు లైఫ్. మనిషి సమాజంలో మనిషి బతకడానికి హక్కు ఉంది, ప్రాథమిక హక్కు ఉంది, రాజ్యాంగ హక్కు ఉంది. ఈ రైట్ టు లైఫ్ అనేది లేకపోతే మనిషి జీవితం వృధా దుర్భరం అని చెప్పి అన్నారు. ఈ రైట్ టు లైఫ్ అనేది క్రమేణా సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ జడ్జిమెంట్ తర్వాత జడ్జిమెంట్ లో వివరించుకుంటూ దాన్ని విస్తరించుకుంటూ పోయినారు. అంటే రైట్ టు లైఫ్ అంటే ఇది వరకు ఏమనుకున్నారు, హేబియస్ కార్పస్ పిటిషన్స్ లో చట్టరీత్యా చేశారా లేదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయినారా లేదా, ఇటువంటివి చూసుకుంటూ ఇప్పుడు అదే కాకుండా వాతావరణం కాలుష్యం ఉన్న రైట్ టు లైఫ్, నాకు జ్ఞానం రావాలి, నాకు చదువు లేకపోతే రైట్ టు లైఫ్, ఇన్ఫర్మేషన్ లేకపోతే డినయల్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇట్లా ఈ విధంగా మనిషి ఉత్తేజుడు కావడానికి, మనిషి చైతన్యవంతుడు కావడానికి ఈ రైట్ టు లైఫ్ అనేది విస్తరించుకుంటూ పోయింది సుప్రీంకోర్టు. అంటే మనిషి బతకడానికి కేవలం తిండి, బట్ట, గుడ్డ, గాలి, కాలుష్యం లేని వాతావరణమే కాదు, జ్ఞానం కూడా కావాలి. దానికి చదువే కాదు, చదువుతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం అని చెప్పని చెప్పుకుంటూ పోయినారు. దెన్ ఇదే కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పని ఫండమెంటల్ రైట్స్ లో ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, నేను పౌరుడిగా నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ రావడానికి నేను పుస్తకాలు చదువుతాను. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ డెవలప్ అయిపోయి ఇంటర్నెట్ లో చూసుకుంటాను. సోషల్ మీడియా డెవలప్ అయ్యి నేను సోషల్ మీడియాలో చూసుకొని నాలో ఆలోచన శక్తి ప్రేరేపింపబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నన్ను మామూలు వ్యక్తి నుంచి ఇంకా చైతన్యవంతుడైన వ్యక్తిగా చేయడానికి అదొక పరికరం ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో మనిషి బతకడానికి, మనిషి పురోభివృద్ధి కావడానికి ఇన్ఫర్మేషన్ అనేది కూడా నిత్య అవసరం. అది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ లో ఇన్ఫర్మేషన్ ఆల్సో అని వచ్చింది. చాలా కేసుల్లో ఈ రైట్ టు లైఫ్ అనేది విస్తరించుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పబడి ఉన్నది. ఏ విషయంలో నీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఏ విషయంలో దాన్ని నియంత్రించవచ్చు, ఈ క్లియర్ గా కొన్ని సందర్భాలు చెప్పిందండి రాజ్యాంగంలో. ఇప్పుడు మనం ఈ హైకోర్టు అలా నియంత్రించడానికి పట్టాభి గారు, అలా నియంత్రించడానికి అనువైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమైనా ఏర్పడ్డాయా దేశంలో కానీ, మన సమాజంలో కానీ, రాష్ట్రంలో కానీ? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అది దమ్మలపాటి శ్రీనివాస్ గారు కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, సుబ్బయ్య కావచ్చు, ఎవరన్నా సరే ఏదన్నా సరే ప్రభుత్వం తన మీద ఒక చర్య, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీపీ కేసు కానివ్వండి, ఆర్ ఇంకేదైనా క్రిమినల్ కేసు వేస్తే తన మీద కేసు లేదు, ఆర్ తన మీద కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారని చెప్పని, ఆర్ ఎఫ్ఐఆర్ లో కానీ కంప్లైంట్ లో కానీ మెటీరియల్ లేదు చట్టరీత్యా అని హైకోర్టుకు పోయి క్వాషింగ్ చేయమని అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. అదేవిధంగా హైకోర్టు ఆ కేసు క్వాషింగ్ వచ్చినప్పుడు కేసు చూసి ఆ సంబంధిత జడ్జి ఈ కేసులో మెటీరియల్ ఉందా లేదా అని చెప్పని ఒక వ్యూ పాయింట్ తీసుకోవడం ఆయనకు హక్కు ఉంది. తీసుకొని స్టే చేయడం కూడా తనకు హక్కు ఉంది. దాన్ని ఎవరు తప్పుపట్టలేరు ఇందాక మీరు చెప్పినట్టు. సో క్వాషింగ్ కి పోవచ్చు, ఇన్వెస్టిగేషన్ స్టే చేయవచ్చు, కంప్లైంట్ స్టే చేయవచ్చు. ఇవన్నీ కూడా చట్టరీత్యా జరిగే ప్రక్రియలు, దాన్ని ఎవరు ఏమనలేరు. హైకోర్టు మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఈ కేసు గురించి హైకోర్టుకు పోకముందరే విజువల్, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వైరల్ గా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇక్కడ బిఫోర్ ఎనీవన్
I mean, before what is that chap's name? What is that person's name? Damalapati garu. Before he even has gone to the High Court, ఇది ఆల్రెడీ అన్ని మీడియాల్లో విస్తృతంగా పాకిపోయింది. ఇది తెలియని వారంటూ లేకుండా లేరు ఇప్పుడు పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన విషయాన్ని హైకోర్టు గ్యాగ్ చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ మన దేశంలో చట్టం ఏంటంటే ఏ కోర్టు కూడా ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని ఆర్డర్ పాస్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో పాస్ పోవడము అనేటువంటి దాన్ని పక్కకు పెడితే ఈ విధమైనటువంటి ఆర్డర్ ఇవ్వడానికి అనువైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఉన్నాయా? ఇజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ రైట్? ఒక నిమిషంలో మీకు హైకోర్టు అనేటువంటిది తన పరిధిని, తన రాజ్యాంగ పరిధిని, తన అధికార పరిధిని అతిక్రమించిందా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు 19(1)(a) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏ పరిస్థితుల్లో నియంత్రించవచ్చు అని అక్కడే రాజ్యాంగంలోనే రాసిన్నది. ఒకటి దేశ లేకపోతే పౌరమైన స్నేహ దేశాలకు సంబంధించో, లేకపోతే దేశ సమగ్రతకు సంబంధించో, లేకపోతే మత కల్లోలాలు వచ్చో, లేకపోతే శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పను, లేకపోతే ఇంకెవరికైనా పరువు నష్టం అని చెప్పను. ఇట్లాంటి పరిస్థితుల్లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇక్కడ రెండు మనం చూడాలి. ఒకటి స్టేట్ కంట్రోల్ చేయడం, ఒకటి రెండు కోర్ట్ కంట్రోల్ చేయడం ఇంకొకటి. స్టేట్ కంట్రోల్ చేయడం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మనం చూసాం జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెలిఫోన్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా శాంతి భద్రతల కోసం కట్ చేశారు. అది రాజ్యం చేసే, ప్రభుత్వం చేసే ప్రక్రియ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హైకోర్టు క్వాష్ పిటిషన్ లో మొత్తం మీడియాని సైలెన్స్ చేసింది. ఇది మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి తనకు పవర్ ఉందా లేదా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా మనం గతంలో కానీ చూసుకుంటే వరుసగా చూసుకుంటూ వస్తుంటే, ఎస్పెషల్లీ కల్కటా హైకోర్టు జస్టిస్ ఖండన్ గారి కేసు తర్వాత కానీ చూసుకుంటూ వస్తే, దెన్ రామస్వామి కేసు, రైట్ టు ప్రైవసీ కేసు అన్ని చూసుకుంటూ వచ్చినా కూడా సుప్రీంకోర్టు కూడా దాని మీద ఇరువైపులా జడ్జిమెంట్స్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంచెం ఫేవరబుల్ గా, కొంచెం అగేన్స్ట్ గా ఇట్లా అంటానండి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఖండన్ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే, జస్టిస్ ఖండన్ కేసులో ఆయన కంటెంప్ట్ కింద కన్విక్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఇక మీదట ఈ జడ్జిమెంట్ తర్వాత ఖండన్ రిమార్క్స్ చేసి వ్యాఖ్యలు చేస్తే అవి ఏది కూడా పబ్లిష్ చేయకూడదు. ఎందుకంటే అది సుప్రీంకోర్టు సమగ్రతకు దెబ్బతింటుంది, సుప్రీంకోర్టు పేరు ప్రఖ్యాతలకి, సుప్రీంకోర్టు ఇంటిగ్రిటీకి దెబ్బతీస్తుంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దమ్మలపాటి శ్రీనివాస్ గారి మీద వేసిన కేసు వల్ల ప్రజల్లో పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ ఏమైనా వస్తుందా, వైలెన్స్ ఏమైనా ఇన్సైట్ అవుతుందా, ఆర్ ఇంకేదన్నా తీవ్ర పరిస్థితులు వస్తాయా టు సే దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అని అంటూ సమాజంలో అశాంతి చెలరేగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అశాంతి చెలరేగే పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఏ విధంగా కూడా ఆర్టికల్ 19(1)(a) చెప్పిన ఎక్సెప్షన్ లోకి ఇది రాదు. అంటే నేను చదువుకున్న అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ఆర్డర్ను పాస్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు రాజ్యాంగబద్ధం? అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఏదన్నా కోర్టుకు తీసుకొని పోయి రిక్వెస్ట్ చేసుకునే హక్కు నాకుంది. ఇది పిటిషనర్ అడగడంలో తప్పు లేదు, పిటిషనర్ అడగడంలో తప్పు లేదు, కానీ కోర్టు ఇవ్వడంలో పిటిషనర్ అనే వ్యక్తి తన బాధను తను చెప్పుకుంటూ, తన కష్టాలు తను చెప్పుకుంటూ కోర్టుకు వెళ్తాడు. అది నిజమా కాదా, చట్ట ప్రకారం చూడొచ్చా లేదా, అది కోర్టు పరిగణలోకి ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన కోర్టు కాబట్టి, కాన్స్టిట్యూషన్ కోర్టు కాబట్టి 19(1)(a) కిందే ఇది గ్యాగ్ ఆర్డర్ ఇవ్వచ్చు. అంతే తప్ప ఏ విధమైన పరిస్థితుల్లో ఈ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు మనం ఇక్కడ రెండు చూడాలి. ఇందాక నుంచి చెప్తున్నాను. జనార్దన్ రెడ్డి గారు, ప్రశ్న అదే, మీరు సమాధానం చెప్పండి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ గ్యాగ్ ఆర్డర్ అంటే పీక నొక్కేసేటువంటి ఆర్డర్, నోరు మూయించేటువంటి ఆర్డర్ అని అర్థం అనుకుంటున్నాను. ఈ గ్యాగ్ ఆర్డర్ అనేటువంటిది అంటే మీడియాలో ఎక్కడ చర్చించడానికి వీల్లేదు, సోషల్ మీడియాలో చర్చించడానికి వీల్లేదు అనేటువంటి ఆర్డర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిదా, సమంజసమైనటువంటిదా? హైకోర్టుకు ఆ మేరకు అధికారాలు ఉన్నాయా, లేక హైకోర్టు తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించిందా? చెప్పండి జనార్దన్ రెడ్డి గారు.
హైకోర్టుకి అధికారాలు ఉన్నాయా లేదనేది దానికి ఆ విచక్షణ అనేది హైకోర్టుకి ఉంది, దాన్ని మనం ప్రశ్నించలేము. కానీ ఇచ్చిన ఆర్డరు ఏమిటి అనేది దాన్ని సమీక్షించవచ్చు. ఇప్పుడుండే పరిస్థితుల్లో గ్యాగ్ ఆర్డర్ అవసరమా అనేది ఇంపార్టెంట్. అసలు గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంది, అసలు గ్యాగింగ్ ఆర్డర్ ఆర్ గ్యాగ్ ఆర్డర్ అంటే ఎప్పుడైతే ఒక ఎన్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ ప్రొహిబిటింగ్ టు పబ్లిష్, దాన్ని పబ్లిష్ చేయడం కానీ ప్రచారం చేయడం కానీ నిషేధించడం అనేది గ్యాగ్ ఆర్డర్. బ్రాడ్కాస్ట్ అది చేయడం కానీ కోర్టు ద్వారా వచ్చేటువంటి ఎలాంటి పబ్లిషింగ్ కానీ దాన్ని తీసుకెళ్ళడం, ముందుకు తీసుకెళ్ళడం అంటే పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కానీ చేయకుండా ఉండడం అనేది ఒక ప్రొహిబిటరీ ఆర్డర్, గ్యాగ్ ఆర్డర్. అది ఎప్పుడు వస్తుందంటే మన పట్టాభి గారు సీనియర్ అడ్వకేట్ చెప్పినట్టుగా 1901లో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ను ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాలంలో కానీ లేదా అశాంతి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నాయి, కొంత మత కలహాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో కానీ అట్లాంటప్పుడు ఇట్లాంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. సపోజ్ మనకి మన స్టేట్లో అంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు గవర్నర్ విషయంలో ఒక విధమైన ఒక ఛానల్లో అలాంటి ప్రసారాలు రావడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది తెలియకుండా అది చేస్తే అర్ధరాత్రి నాడు హైకోర్టు వారు ఒక గ్యాగ్ ఆర్డర్, ఆ ప్రసారాన్ని నిలిపేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఎప్పుడైనా ఒక వ్యవస్థను కించపరిచే విధంగా కానీ ఇలాంటివి కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా విచక్షణాధికారాలు హైకోర్టుకు ఉంటాయి. అసలు ఈ కేసు అసలు పూర్వపరాల్లోకి మనం వెళితే ఇది ఎంత ఆశ్చర్యం కలిగించేటువంటి కేసు అంటే 13వ తారీఖున జనార్దన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, అంటే చెప్పేటువంటిది వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటన స్వేచ్ఛకు ఉన్నటువంటి పరిమితులు అనేటువంటివి క్లియర్గా ఉన్నాయి. ఆ పరిమితులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే దాని మీద మనం పరిమిత ఆంక్షలు విధించేటువంటి అధికారం రాజ్యాంగాన్ని హైకోర్టుకు ఉంటుంది అనేది మీ ఉద్దేశం, అవునండి? అంతేనా? విచక్షణాధికారాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేది ఇప్పుడు మనం సమీక్షిస్తున్నాం. ఓకే, 1901 స్టేట్ చేస్తేనేమో 1901A ఉన్నటువంటి ఆ అధికారాలు అనేవి అది సహజంగా ఉండే సంక్రమించే అధికారాలు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని రిస్ట్రైన్ చేయడం అనేది అటు ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వం కూడా కొన్నిసార్లు ఆ సెన్సార్షిప్ విధిస్తుంటుంది. ప్రభుత్వానికి ఉన్నాయి కొన్ని ప్రత్యేక కారణాలు, మత కలహాలనండి, కొన్ని ఎమర్జెన్సీ పీరియడ్లు అనండి, ఇట్లాంటి వాటిల్లో ఉంటాయి. అప్పుడు అవి ప్రభుత్వం తీసుకునే ఇది గ్యాగ్ ఆర్డర్స్, సెన్సార్స్ అవి వర్తిస్తాయి. కానీ హైకోర్టు ఈరోజు ఈ కేసు ఎంత ఆశ్చర్యం కలిగించే కేసు అంటే 13వ తారీఖున ఆన్లైన్లో ఆయన మాజీ అడ్వకేట్ జనరల్ గారు ఆన్లైన్లో ఆయన అప్లై చేసుకున్నారు. ఎలా ఉందంటే అది ఓమ్నిబస్ అలిగేషన్స్. ఆయన మెయిన్ దాంట్లో ఏంటంటే ఆయన చెప్పదలుచుకుంది 23 మార్చి నాడు 2020 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి హోమ్ సెక్రటరీ గారికి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ని క్వాష్ చేయండి అని చెప్పి ఆయన క్వాష్ పిటిషన్లో రాలేదు, 482 సెక్షన్లో రాలేదు సిఆర్పిసి. ఆయన వచ్చింది 226 రాజ్యాంగంలోని 226లో రిట్ పిటిషన్లో వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే 13వ తారీఖు ఆయన వేసిన కేసు 14వ తారీఖున ఎవరి దగ్గర వచ్చింది? ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేసినటువంటి జీపీగా పనిచేసినటువంటి జడ్జి దగ్గర వచ్చింది. ఆయన అది వినడం భావ్యం కాదనుకొని ఆయన దాన్ని వేరే జడ్జికి రెఫర్ చేస్తే అది చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళిన కానీ అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి మెన్షన్ చేశారు, అయ్యా దీంట్లో నాకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి నన్ను రక్షించండి అంటే ఆయన రేపు వింటానులేండి, ఏమో ఇబ్బంది ఏముందని చెప్పి ఆయన 16వ తారీఖు పోస్ట్ చేశాడు. కానీ 2.5 గంటల్లో ఈ ఎఫ్ఐఆర్ అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా వెలువడింది. 15వ తారీఖు ఆ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఏసీబీ వారు చేసినటువంటిది సోషల్ మీడియాలో అయినప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి గారి కుమార్తెలు ఉన్నారనేది ఒక ఇదిగా రావడంతో వెంటనే హౌస్ మోషన్ మూవ్ చేశారు. దీంట్లో 1:30 వరకు ఉండేటువంటి టైం ఏదైతే ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ ఫైలింగ్ ముగిసిన తర్వాత అది వెలుగులోకి రావడంతో అది పై మెయిల్ ద్వారా వాళ్ళు ఫోన్లో రిజిస్ట్రార్లతో మాట్లాడి హైకోర్టుతో వెంటనే దీన్ని తీసుకోవాలి, ఇది చాలా ప్రమాదం అయిపోతుందని ఒక ఇది తీసుకొచ్చి వెంటనే హౌస్ మోషన్ మూవ్ చేయడం వల్ల ఈ మధ్య కాలంలో హౌస్ మోషన్కి పర్మిషన్ ఇచ్చి అందరికీ ఆన్లైన్లో ఈ విచారణ జరిగే సమయానికి కొన్ని కోట్ల మందికి ఎఫ్ఐఆర్ కాపీ చేరిపోయింది.
ఈ ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ మీద అలిగేషన్స్ కానివ్వండి, అవన్నీ నియంత్రించలేకుండా చేరిపోయినప్పుడు హైకోర్టు వారు గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం అనేది ఇన్ఫ్రక్సెస్. అదే మన సివి మోహన్ రెడ్డి గారైన సీనియర్ అడ్వకేట్ కూడా అదే చెప్పారు. మీరు ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసిన దానివల్ల ఉపయోగం ఏముందండి, ఇది ఆల్రెడీ ప్రజలకి చేరిపోయింది ఈ ఎఫ్ఐఆర్ కాపీ, దాన్ని మీరు ఆపి ప్రయోజనం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా కానీ కోర్టు వారు గ్యాగ్ ఆర్డర్ని చేస్తూ డీజీపీ గారికి మెయిల్ ద్వారా ఇమీడియట్గా విత్ 4th దీని మీద చర్యలు తీసుకునేటట్టుగా ఆర్డర్ పాస్ చేశారు. కాబట్టి దీంట్లో ఒక వ్యక్తికి జరిగినటువంటి అది తప్పా ఒప్ప అనేది విచారణలో తేలుతుంది. ఈ మధ్యలో దీన్ని ఆపడం అనేది ఎంతవరకు వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉందా లేదనేది సమీక్ష ఈరోజు. కానీ ఆ వీక్షణాధికారం హైకోర్టు ఉండబట్టే పాస్ చేసింది. కానీ ఇది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి మూలంగా వెళ్ళినప్పుడు కానీ దీని మీద ఖచ్చితంగా ఒక చర్చ జరుగుద్ది. దాంట్లో ఒక ఏది తప్ప ఒప్పు అనేది ఖచ్చితంగా తేలుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇది అప్పీలబుల్ ఆర్డర్ కాబట్టి దీంట్లో మనం తప్పుగా అనడం కన్నా చెప్పండి. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. చెప్పండి. శాంతి ప్రసాద్ గారు, ఇదే విషయం మీద అంటే ఈ విధమైన అంటే మన మిత్రులు పట్టాభి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పటివరకు వివరించారు. మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైనటువంటి వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తూనే వాటి పరిమితులను కూడా అక్కడే చెప్పారు. ఆ పరిమితులను అప్లై చేయాల్సినటువంటి పరిస్థితులు కనుక వచ్చినప్పుడు అటు ప్రభుత్వానికి కానీ ఇటు న్యాయస్థానాలకు కానీ హక్కులు ఉన్నాయి అని చెప్తున్నారు. అదే విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. కృష్ణమోహన్ గారు, మీకు మరియు మీకు ప్యానెల్ ఉన్న మిగతా అందరికి కూడా నమస్కారం. నా పేరు కొద్దిగా పి శాంతి ప్రసాద్ గారు, నా పేరు ఎస్ శాంతి ప్రసాద్. అదొక చిన్న కరెక్షన్. ఇంకా మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నా క్లాస్మేట్ లాలో క్లాస్మేట్ అయిన దమ్మాలపాటి శ్రీనివాసరావు కేసులో ఈ రోజు నేను మీ టీవీ సాక్షిగా నేను ఈ డిబేట్ లో పాల్గొనడం కొంత నాకు ఇబ్బందికరమైన, ఇక్కడ వాస్తవాలుగా చెప్పాల్సి వస్తే ఒక వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ, ఆ వ్యక్తికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వర్సెస్ స్టేట్ వచ్చినప్పుడు మనం ఇటువంటి ఉత్తర్వులను మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఆ వ్యక్తి అంత ప్రధానమైన వ్యక్తి, అతను చట్టానికన్నా కొద్దిగా ఎక్కువ హక్కులు కలిగిన వ్యక్తి. అంటే ఉదాహరణకు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకి మనం కొంత ఎక్కువ అధికారాలు, కొద్ది హక్కులు ఇస్తాం వాళ్ళ మీద ఎటువంటి ఇది లేకుండా. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో ఒక మాజీ అడ్వకేట్ జనరల్ గారు, ప్రస్తుతం ఆయన అడ్వకేట్ జనరల్ కాదు, ఎటువంటి రాజ్యాంగ పదవి కూడా అతను పోషించట్లేదు. ఆయన ఒక సాధారణ న్యాయవాది కింద ప్రస్తుతం నమోదవుతాడు. ఒక సీనియర్ న్యాయ కౌన్సిల్ కింద ఆయన గుర్తించబడతాడు. అటువంటి పరిస్థితిలో వారి మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యింది అనేది అనుమానంతో ఇందాక సోదరులు చెప్పినట్లుగా క్వాష్కు వెళ్లకుండా రాజ్యాంగంలో హైకోర్టుకున్న విస్తృతాధికారాలతో ఉన్నారు. ఆర్టికల్ 226 కింద వారు హైకోర్టు గుమ్మం తొక్కడం జరిగింది. ఇక్కడ జరిగిన తతంగం అంతా వైసీపీ సోదరుడు చెప్పాడు. ఇక నేను దాని మూలాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఏదేమైనా హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నారు అనే దానికి మేము టీవీల్లో వస్తున్న స్క్రోలింగ్ చూసి మేము కూడా కొంత ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మార్నింగ్ సమ్వేర్ బిట్వీన్ 9 to 10 నుంచే స్క్రోలింగ్ రావడం మొదలెట్టినాయి టీవీల్లో. దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు హైకోర్టు తలుపులు తట్టబోతున్నారు తనకు సంబంధించిన కేసు విషయంలో అనేది అప్పటికే చాలా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. అయితే కేసులో వివరాలు ఏంటో తెలియదు, కానీ అదైతే విస్తృతంగా ప్రధాన మీడియాలో స్ప్రెడ్ అయింది. తదనుగుణంగా సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే మధ్యాహ్నం నుంచి ఎఫ్ఐఆర్ అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కలు కొడత మొదలెట్టిందో కొంత కదలిక మొదలైంది. రాత్రి కల్లా ఆర్డర్ వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది, సమాచారం ప్రజలందరికీ చేరిపోయింది. ఇక కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. కేవలం హైకోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయనే ఆలోచన తప్ప. ఈ పరిస్థితిలో అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సోదరుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళిన సోదరుడు, న్యాయవాద సోదరుడు ఉన్నాడు,
చట్టానికన్నా ఎబో ఉన్నాడా, చట్టంతో సమానంగా ఉన్నాడా, చట్టం లోబడి ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్న సార్. నాకు తెలిసి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అతనికి ఆ హక్కులు వస్తాయి. కానీ ఇప్పుడు రాజ్యాంగ పదవిలో లేడు కాబట్టి ఒక సామాన్య పౌరుడికి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో అతనికి కూడా హక్కులే ఉంటాయి. ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్పండి గారు చెప్పండి. కరెక్ట్గా నేను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నకే వచ్చారు మీరు కూడా. లోగడ అడ్వకేట్ జనరల్గా పనిచేసి ప్రస్తుతం ఆ పదవిలో లేనటువంటి వ్యక్తి విషయంలో వచ్చినటువంటి ఈ విధమైనటువంటి ఆర్డర్ అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి ఒక సగటు మనిషికి వచ్చే అవకాశం ఉందా? సాధారణంగా రాదు సార్. వస్తే ఇప్పుడు మేము డిఫెన్స్ క్రిమినల్ 30 సంవత్సరాల నుంచి క్రిమినల్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళం. నిజంగా ఇటువంటి ఆర్డర్లు వస్తే మాకు చాలా మా డిఫెన్స్ పీరియడ్లకు ఎంతో సంతోషం. ఎందుకంటే మేము ప్రతి అడ్వకేట్ దగ్గర పోయి ఇటువంటి ఆర్డర్లు తెచ్చుకుంటాం, మేము చక్కటి ఫీజులు తీసుకుంటాం, మా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాం, మా ముద్దాలందరూ కూడా రోడ్డు మీద బలాదురు తిరుగుతుంటారు, చక్కగా సమాజంలో నేరాలు చేసుకుంటాం. మరి ఈ కేసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ విధమైనటువంటి ఆర్డర్స్ వచ్చాయని చెప్పాలి సార్? కొంత అంటే నేను మళ్ళీ కొద్దిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లైన్ లోకి గీత దాటకుండా ఎవరు మాట్లాడినా కూడా, అటు రెడ్డి గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, అన్నగారు పటాభి గారు మాట్లాడినా కూడా ఆ గీత దాటడం అనేటువంటిది చేయకుండానే మనం చేయాలి ఏ చర్చ చేసినా కూడా. చెప్పండి, అంటే ఒక సామాన్యుడికి, అంటే ఈయన అసామాన్యుడా లేక మరి చట్టానికి అతీతమైనటువంటి వ్యక్తి ఏమని అనుకోవాలి? ఒక సామాన్యుడికి వచ్చే అవకాశం లేదనేది మీరైతే స్పష్టంగానే చెప్పారు. మన జనార్దన్ రెడ్డి గారు కానీ పట్టాభి గారు కానీ కూడా పరోక్షంగా అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నింటినీ మించి ప్రస్తుతం ఆయన పదవిలో లేదు. చెప్పండి. కృష్ణమోహన్ ఎక్కువ దూరం వెళ్ళను. ఇంకొక అతను రాజ్యాంగ పదవి చేశాడు, ఈ మధ్య అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద బయటకు వచ్చాడు, అచ్చెన్నాయుడు గారు. మరి ఆయనకి ఈ హక్కులు రాలేదే, ఆయనకి ఇటువంటివి రాలేదే, ఆయనకి ఇటువంటివి కల్పించబడలేదే. పాపం ఆయన నేరం చేశాడు లేదని తర్వాత కోర్టు ద్వారా తర్వాత విచారణ తేలుతుంది. 70 రోజులైతే ఉన్నాడు కదా. ఇక్కడ వాస్తవం అవాస్తవం మనకు తెలియదు. ఎప్పుడు కూడా నేర విచారణ చేసే సంస్థలు కానీ అధికారులు కానీ తమకు ప్రాథమికమైన సమాచారం వచ్చినప్పుడు, అది ఒక రిపోర్ట్ రూపంలో వచ్చినప్పుడు దాన్ని రిజిస్టర్ చేయటం వాళ్ళ విధి. సుప్రీంకోర్టు ఈ విషయంలో పలుసార్లు తీర్పు చెప్పింది. ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద విచారణ అనేది జరుగుతుంది. ఆ విచారణ జరిగే క్రమంలో మాలాంటి ప్లేటర్లకు మమ్మల్ని ఎవరైనా ముద్దాయిలు అప్రోచ్ అయినప్పుడు మేము యాంటిసిపేటరీ బెయిల్ వేస్తాము, ఒకళ్ళు అరెస్ట్ అయితే బెయిల్ వేస్తాము, కొద్దిగా తట్టుకునే వ్యక్తి ఉంటే హైకోర్టుకు పోయి క్వాష్ వేసి అక్కడి నుంచి ఇంకేదైనా మేము ఇతరత్ర ఉత్తర్వులు నాటు అరెస్ట్ అయిన ఉత్తర్వులు తెచ్చుకుంటాం. అంతే తప్ప అసలు ఈ కేసులో మీరు ఎఫ్ఐఆర్ను కొట్టేసేసి నేర విచారణ ముందుకు సాగకుండా చేయండి అని మేము అడగము, అడగలేము, అడగకూడదు. మేము అడిగినా కూడా కోర్టులు ఇవ్వవు. ఇది వాస్తవ పరిస్థితి, ఇది సామాన్యుడి పరిస్థితి. మరి ఇక్కడ అసామాన్యంగా ఎందుకు వచ్చింది పరిస్థితి అనే దానికి అది కొద్దిగా భిన్నమైన కారణాలు, అది కొద్దిగా మళ్ళీ పరిధి దాటినట్టు అవుతుంది. అది ఏది ఏమైనా ఇతను ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో లేడు, ఒక సామాన్యమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తికి భారత రాజ్యాంగము చట్టాలు ఏమైతే హక్కులు కల్పించారో అవి కూడా అతనికి అప్లికబుల్. ఎందుకంటే అచ్చెన్నాయుడికి ఏమైతే హక్కులు ఉన్నాయో ఇతనికి అంతే హక్కులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఒక నేరం అనేది రిజిస్టర్ అయిన తర్వాత దాని పరిణామాలు ఎట్లా పోతే చూడాలి. నువ్వు మాక్సిమం ఏంటంటే నాట్ టు అరెస్ట్, నాట్ టు హరాస్ట్ అటువంటి ఉత్తర్వులు తెచ్చుకున్నట్లయితే చట్టానికి లోబడి ఉండేది, చాలా గౌరవంగా హుందాగా ఉండేది. ఇప్పుడు ఇంకొక ఏంటంటే విచారణ కూడా జరగకూడదు అనేది ఇందులో ఉత్తర్వులు వచ్చినట్టుగా నేను చదివాను. దానికి అదే కాకుండా ఇతను ఒక్కడే పిటిషన్ వేస్తే ఇతను కాకుండా మిగతా ముద్దాయిలుగా ఉన్న వాళ్ళను కూడా రక్షణ ఏర్పాట్లు జరిగాయి. ఇది ఎంతవరకు మాకు 10 మంది ముద్దాయిలు అంటారు సార్. చిన్న మాట ప్రసాద్ గారు, చిన్న మాట కృష్ణ ఒక్క మాట చెప్పేసి ముందుతా. నేను ఒక 10 మందో 15 మందో ముద్దాయిలు ఒక క్రైమ్ లో రిజిస్టర్ అవుతారు సార్. నేను ఒక మొదటి ముద్దాయి తరపు నేను ఈ రకంగా వస్తాను. మొదటి ముద్దాయి అప్లికేషన్ బేస్ మీద మిగతా ముద్దాయిలందరూ కూడా ఇదే రక్షణ ఇస్తారా? కొంచెం జనానికి అర్థమయ్యేట్లుగా చెప్పండి. కొంచెం జనానికి ఒక ఏం లేదు సార్, అడగని ముద్దాయిలకు కూడా రక్షణ ఏర్పాటు చేశారు. అంటే ఒక 10 మంది మీద ఒక నేరం గనక మోపబడినట్లయితే అందులో ఒకళ్ళు మాత్రమే కోర్టుకు వచ్చి కోర్టు నుంచి ఏదో ఒక రిలీఫ్ కోరితే ఆ అడిగిన వాళ్ళతో పాటు కోర్టుకు రాకుండా అడగని వాళ్లకు కూడా అదే విధమైనటువంటి రిలీఫ్ ఇవ్వడం, అంతేనా? అది సార్ ఇక్కడ ఈ విషయంలో నేను మా సీనియర్ సోదరుడు మా పట్టాభి గారి నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్ నేను కోరదలుచుకున్నాను.
ఆర్టికల్ 226 కింద వేసినప్పుడు ఇంత వైడ్ విచక్షణ అధికారం కూడా ఉంటుంది. అంటే అడగని వాళ్ళకి కూడా విష్ణుమూర్తి లాగా చక్రం అడ్డేసేది ఉంటుంది సార్. మా సీనియర్స్ ఒక్క నిమిషం, దాని ఒక్క ఎక్స్ప్లెయిన్ నిమిషం. చెప్పాలి. అన్నగారు, పట్టాభి గారు, ప్రసాద్ గారు మీకు ఏదో ప్రశ్న వేశారు, అది నా ప్రశ్న గారు, ప్రసాద్ గారు, దెన్ అఫ్ కోర్స్ మీరు అడుగుతున్నారు. నేను బిఫోర్ ఐ ఆన్సర్ దట్ ఎంటైర్ డిస్కషన్ వచ్చి మన మాజీ అడ్వకేట్ జనరల్ గారు, ఇప్పుడు సామాన్య అడ్వకేట్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఈస్ అన్ ఆర్డినరీ అడ్వకేట్, ఏ కన్ఫర్డ్ సీనియర్ అడ్వకేట్. నేను ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఇంకొక మామూలు అడ్వకేట్ అంటే మామూలు సగటు మనిషి, మిగతా ఉద్యోగులందరూ మాత్రమే. అడ్వకేట్ కావడం వల్ల ప్రత్యేకమైన కొమ్ములు కూరలు కూడా ఉండవు. లేదు, అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఇప్పుడు మిగిలిన అడ్వకేట్లు ఎంతో వారు కూడా ఒకటే. ఎందుకంటే ఆయనకు రాజ్యాంగ పదవి లేదు, హోదా లేదు, స్తోమత లేదు. సో నథింగ్ రాంగ్ విత్ ఇట్. నేను మీకేం చెప్తున్నానంటే, ఇవన్నీ వదిలేసి ఈ మధ్య కాలంలో మనం చూసింది ఇంకొక అడ్వకేట్, దేశంలో అట్మోస్ట్ సీనియర్ అడ్వకేట్, దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ గా ఒక మంచి రెప్యూటెడ్ అడ్వకేట్ గా, ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ పదవుల్లో ఉన్నాడు. చిదంబరం గారి కేసు ఉదాహరణకు తీసుకోండి. చిదంబరం గారు కూడా తన మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆయన ఏ గవర్నమెంట్ పదవిలో లేడు, అడ్వకేట్ జనరల్ కాదు, సాలిసిటర్ జనరల్ కాదు, ఏం కాదు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అప్పట్లో సుప్రీంకోర్టు ఎక్కడ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు కదా. చిదంబరాన్ని మించి పేరు ప్రఖ్యాతలు ఉన్న అడ్వకేట్ ఇక్కడ ఎవరు లేరు కదా. మేము కానీ ఎవరన్నా సరే, చిదంబరం ఫర్ ఆల్ సైడ్ అండ్ డన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వకేట్స్ ఇన్ ద కంట్రీ. ఆయన ఎన్నో కేసులు ఆర్గ్యూ చేశారు, సంచలనాత్మకమైన కేసులు ఆర్గ్యూ చేశారు. లీగల్ బ్రెయిన్, తప్పు చేశాడా లేదా అది వేరే న్యాయ నిర్ణయం జరుగుతుంది. ఆయన మీద కేసు నడుస్తుందా, నిలుస్తుందా, అది కోర్టు వ్యవస్థ తేలుస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఈస్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ సీనియర్ అడ్వకేట్స్ ఇన్ ద కంట్రీ. ఇంటర్నేషనల్ గా కూడా, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతల్లో ఉన్న వ్యక్తి. ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. ఆయన కేసు క్వాష్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఆపలేదు. ఎన్నోసార్లు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి ఆర్గ్యూ చేసినా కూడా సుప్రీంకోర్టు ఏ విషయంలో కూడా ఇంటర్ఫియర్ కాలేదు, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఆయన మీద, ఆయన కొడుకు కార్తిక్ మీద, భార్య నళిని మీద ఎన్నెన్నో అన్ని మీడియాల్లో వచ్చింది, సోషల్ మీడియాలో, విజువల్ మీడియా, ప్రింట్ మీడియా అన్నిట్లో వచ్చింది. సో అట్లాగానే పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరిగింది కొంచెం కోర్టు కూడా ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి. అంటే ఏ పరిస్థితుల్లో మీరు ఈ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకొకటి, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, ఎవరన్నా సరే ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటారు. అంటే పోలీస్ కేస్ రిజిస్టర్ చేయడానికి తగిన నేరాలు ప్రాథమికంగా కానీ కనిపిస్తే, లలిత్ కుమారి కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాని ప్రకారం పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవలసిన కంపల్సరీ బాధ్యత ఉంది, అవాయిడ్ చేయలేరు. కాబట్టి ఒక కంప్లైంట్ అనేది ఉంటే ఆ కంప్లైంట్ లో ప్రాథమికంగా కొన్ని నేరాలు జరిగినట్టు కనిపిస్తే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేస్తారు. దాన్ని తప్పుపడడానికి లేదు. అంటే చట్టం వివరిస్తున్నా నేను. దాని తర్వాత అంటే ఫిర్యాదు వచ్చిన, ఒక్క నిమిషం, ఫిర్యాదు వచ్చిన ఎన్ని రోజుల లోపల కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది పట్టాభి గారు? అంటే ఇప్పుడు రెండు రకాలు చెప్పిన, మీరు రిఫర్ చేసిన కేసు కింద శారీరకంగా నేరాలు వేరే ఉంటాయి, దొంగతనం వారు ఆర్థిక నేరాలు వేరే ఉంటాయి, ఆర్ అవినీతికి సంబంధించిన నేరాలు వేరే ఉంటాయి. అవినీతికి సంబంధించిన నేరాల్లో మామూలుగా ప్రొసీజర్ ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రాథమిక పరిశోధన చేస్తారు. ఈ రికార్డ్స్ అంతా చూసి బేసిక్ గా ప్రైమా ఫేసి ప్రాథమికంగా కేసు ఉందా లేదా అని చూసి అప్పుడు రిజిస్టర్ చేస్తారు వాళ్ళు. అంటే తొందరపాటు. అంటే ఫీల్డ్ వర్క్ చేయడానికి హక్కు ఉందా, అధికారం ఉందా పోలీసులకి? ఏమండి, ఫీల్డ్ వర్క్ చేయడానికి అంటే పేపర్లు మాత్రమే పరిశీలించడము తప్ప ఎవరైనా పిలిచి ఎంక్వైరీ చేయడం కానీ అలా ఫీల్డ్ వర్క్ చేయడానికి పోలీసులకు అధికారం ఉందా? ఉంది కదండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు సిబిఐలో కానీ ఏసీబీలో కానీ కేసు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు, ఆర్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే మెటీరియల్ ఉందా లేదా, ఎందుకంటే వృధా ప్రయాసం ఉండకూడదు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అని ప్రిలిమినరీ ఎంక్వైరీ మామూలుగా చేసుకుంటారు. సో ఈ కేసులో చేశారో లేదో తెలియదు, బట్ చట్ట ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని కనీసం కాస్తన్న సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మర్డర్ కేసులోనో లేకపోతే ఇంకొక శారీరక సంబంధించిన
నేరాల్లో చేసినట్టు వెంటనే అరెస్ట్ చేయరు, దానిని కూడా పట్టాభి గారు, ఇన్వెస్టిగేట్ పట్టాభి గారు, చేస్తారు. ప్రజల సౌకర్యార్థం కోసం దయచేసి నన్ను క్షమించండి. ప్రజల సౌకర్యార్థం నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాను. మామూలుగా కంప్లైంట్ అందినప్పుడు కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా దర్యాప్తు చేపట్టడానికి వీలు లేదు. యామ్ ఐ రైట్? లేదండి, చేయవచ్చండి. ఇప్పుడు అదే చెప్పాను, పోలీస్ వ్యవస్థకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లలిత కుమారి అని ఒక కేసులో వచ్చిందండి. ఇప్పుడు 2014 లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ లో కరప్షన్ కానీ ఇట్లాంటి కేసుల్లో ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చని కూడా చెప్పినారండి. మామూలు ఇప్పుడు ఇందాక చెప్పాను, అంటే ఫిర్యాదు అందినటువంటి ఎన్ని రోజుల వరకు గడువు ఉంటుందండి? అది అటు టైం ఉండదండి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది నడుస్తుందండి. ఓకే, ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, మర్డర్ కేసు అయినప్పుడు వెంటనే రిజిస్టర్ చేస్తారు. ఓకే, ఆర్ రేప్ కేసు, ఆర్ క్రూయల్టీ కేసు 498, ఇవన్నీ కొన్ని సందర్భాలను కేసులను బట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్న కేసుల్లో అట్లాంటి కేసుల్లో కొంచెం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది, తొందరపడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవద్దు అని అంటూ. సో పోలీస్ వ్యవస్థని మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటట్టయితే ప్రాథమికంగా ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ కాదు, ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. అవినీతి కేసుల్లో మామూలుగా మనం చూస్తున్నాం, అవినీతి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను పట్టాభి గారు, ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్ కి తేడా ఏంటి? ఎంక్వైరీస్ ఇప్పుడు లాలో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సిఆర్పిసి, దట్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 154 కింద కంప్లైంట్ ఇస్తే 157 కింద పోలీస్ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. సెక్షన్ 157 కింద పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వేరేస్ ఎంక్వైరీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా సింపుల్ ప్రాథమిక విచారణ, ఇన్వెస్టిగేషన్ ఏమో అది అఫిషియల్ ఇన్వెస్టిగేషన్. అది రెండింటికి తేడా చెప్పలేదు నాకు తేడా స్పష్టం కాలేదు. ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 157 నుంచి స్టార్ట్ అవుతుందండి. వేర్ పోలీస్ విల్ అఫిషియల్లీ టేక్ ఆఫ్టర్ ది ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్, ఆ క్రైమ్ నెంబర్ ప్రకారం దే విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. అది మీరు సెక్షన్లు చెప్తున్నారు పటాభి గారు. దయచేసి నా అజ్ఞానాన్ని క్షమించి దయచేసి అజ్ఞత భావించకండి. ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్కి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే సెక్షన్లు పక్కన పెట్టండి. పోలీసు వాళ్ళు చేసేటువంటి పనిలో తేడా ఎలా ఉంటుంది? వినండి సార్, మీరే పోలీస్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారి, మీ దగ్గరికి ఒక సుబ్బయ్య పొల్లయ్య ఫైల్ పట్టుకొని వచ్చి, ఇది నా కంప్లైంట్, ఇక్కడ అవినీతి జరిగింది అని కంప్లైంట్ ఇస్తాడు. అయ్యా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కి తగ్గట్టు ఇంకేదైనా కాగితాలు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా, ఇది చాలదు అని చెప్పని ఒక 4-5 కాగితాలు ఇంకేదన్నా వివరాలు విచారిస్తారు. అర్థమైందా? అప్పుడు ఆ విచారణ తర్వాత ఓహో ఈయన ఇచ్చిన కంప్లైంట్ లో ఇంకా చుట్టుపక్కల ఇచ్చిన కాగితాల్లో ప్రాథమికంగా ఒక నేరం జరిగిందని ఒక నిర్ధారణకు వస్తున్నాను కాబట్టి నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తాను ధైర్యంగా అంటాడు. అలా మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే నాకు ఫిర్యాదు అందితే నేను ఎవరినైనా పిలిచి ఫలానా నేరం జరిగిందా అని ఎంక్వైరీ చేయడం అని అడగడం కూడా అని తెలుసుకోవడం కూడా ఎంక్వైరీలోకి భాగంగా వస్తుందా? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే వ్యత్యాసం ఏంటంటే ఎంక్వైరీలో అరెస్ట్ చేసే ప్రసక్తి అనేది ఉండదు. ఎంక్వైరీస్ ఓన్లీ బేసిక్ గా ప్రాథమికంగా మెటీరియల్ ఉందా లేదా అని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది నాకు నేరం ఉంటే ప్రాథమికంగా. అది విచారణకి ఇన్వెస్టిగేషన్ కి వ్యత్యాసం. ఎనీహౌ ఇప్పుడు ఆ టాపిక్ కాదు. ఇక్కడ మనం ఏమంటామంటే బేసిక్ గా ఈ కేసులో ఇదివరకు ఇద్దరు మా న్యాయవాది సోదరులు చాలా వివరణ ఇచ్చినట్టు ఒక ఆర్డినరీ అవినీతి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదో వెంటనే హైకోర్టుకు వెళ్ళి, మామూలుగా హైకోర్టు ఏం చేస్తుందంటే ఒకటి 41A నోటీస్ అని ఒకటి ఇస్తుంది, ఆర్ కాల్ ఫర్ ద రికార్డ్స్ టిల్ దెన్ నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్, అంటే రికార్డ్స్ ని ఫైల్స్ ని కాల్ ఫర్ చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నువ్వేమంటావు నేను వింటాను నిన్ను అని చెప్పి, దెన్ ఈ లోపల రికార్డ్స్ వచ్చి విచారణకు వచ్చే లోపల మీరు ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ అంటే బలవంతం పడి ఆయన ఏదైనా ఇబ్బంది పడే చర్యలు చేయవద్దు, అరెస్ట్ కానీ అని చెప్పని ఒక టెంపరీ రిలీఫ్ ఇస్తారు.
ఎందుకంటే రికార్డ్స్ చూడకుండా అఫిషియల్ రికార్డ్స్ చూడకుండా అనేది కోర్టు మామూలుగా ఆర్డర్స్ పాస్ చేయదు ఇట్లాంటి కేసుల్లో. ఎందుకంటే ఇది అవినీతి, కూనీల కంటే చాలా ఘోరమైన నేరం అని కోర్ట్స్ ఎన్నోసార్లు చెప్పాయి. ఆర్థిక అవినీతి, ఆర్థిక నేరాలు మనిషిని కూనీ చేసిన దానికంటే కూడా చాలా తీవ్రమైన నేరాలు అని చెప్పని సుప్రీంకోర్టు కానీ వివిధ హైకోర్టులు కానీ చాలా సార్లు చాలా కేసుల్లో జడ్జిమెంట్లు తీర్పులు ఇచ్చున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో యాంటీ కరప్షన్ కేసు, ఇన్ఫాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆపడానికి లేదు. అన్లెస్ ఎఫ్ఐఆర్ లో కానీ కంప్లైంట్ లో కానీ ఎటువంటి ఆధారాలు లేకపోతే కానీ మామూలు పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కూడా కోర్టు ఆపడానికి లేదని చట్టమే క్లియర్ గా చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కోర్టుకు తెలిసే ఉంటుంది. కానీ ఏ విధంగా వీళ్ళు అంత తొందరపడి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, అందులో ఇప్పుడు మన సోదరులు పునాకా గారు చెప్పినట్టు ఇది ఆల్రెడీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, కోట్ల మంది జనాలకు తెలిసిపోయింది. ఇదే కాదు, కేవలం మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్సే కాదు, లాకు సంబంధించిన ఎన్నో వెబ్సైట్స్ కూడా ఇవి డిస్కస్ చేసి దేశవ్యాప్తంగా ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఆ కంటెంట్ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి సంబంధం ఉంది, అన్ని వివరాలు బయటకు వచ్చేసి దేశవ్యాప్తంగా ఇది ఒక డిస్కషన్ తయారైంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇటువంటి ఆర్డర్ ఇచ్చారు? ఇది విఫలమైన ఆర్డర్ కదా, వారు చెప్పినట్టు ఇన్ఫ్రాక్చుయస్ ఆర్డర్ కదా. సివి మోహన్ రెడ్డి గారు కూడా కోర్టులో అదే ప్రస్తావించారని చెప్పి అన్నారు. బట్ రైట్ ఆర్ రాంగ్, కోర్టుకు హక్కు ఉంది, ఇచ్చింది. మామూలుగా ఇవన్నీ ఏంటంటే ఈ కోర్టుకు హక్కు ఉన్న తర్వాత ఇస్తే వారు మన పునాకా గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి, మనం టెస్ట్ చేయాలి హౌ మచ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ విషయాల్లో చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉంది. ఏమని కొన్ని మార్గదర్శకాలు చెప్పింది ఎప్పుడెప్పుడు గ్యాగ్ ఆర్డర్స్ అన్నట్టు. ఒకటి మనం చూస్తున్నాం, వేర్ దెర్ ఇస్ ఎ కేస్ ఇన్వాల్వింగ్ ఎ లేడీ, ద ప్రైవసీ ఆఫ్ ద లేడీ. ఒక మహిళ మీద కేసు ఆర్ మహిళ ఇన్వాల్వ్ అయిన కేసులో కానీ ఆ మహిళకు సంబంధించిన ప్రైవసీ, ఆ అమ్మాయి పేరు బయటపడకుండా చేయడానికి అటువంటి కేసులు. నెక్స్ట్ ట్రయల్ నడుస్తున్నది, ట్రయల్ నడుస్తున్నప్పుడు ట్రయల్ బై మీడియా కాకుండా ఇప్పుడు రియా అని చూస్తున్నారు, రియా చటర్జీది ట్రయల్ బై మీడియా నడుస్తున్నది. కరెక్ట్. అనవసరంగా మీడియాలో ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని ఉరిదీసి ఉతికేస్తున్నారు. ఆ అమ్మాయి తప్పు చేసిందా, నేరం చేసిందా, కోర్టులు ఉన్నాయి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత కోర్టులో ట్రయల్ చేసి ఆ అమ్మాయి తప్పు చేసిందా, శిక్ష పడాలని ఉంది. ఇవన్నీ లేకుండానే మీడియాలో, వివిధ మీడియాలో, పేపర్లు కానీ టీవీ ఛానల్స్ కానీ ఆ అమ్మాయిని ట్రయల్ బై మీడియా అంటున్నారు. ఆ విషయంలో ఎక్కడ కోర్టు గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు కదా. అమ్మాయి కదా, మహిళ కదా, ఇవ్వలేదు. ఆ అమ్మాయి కన్నా అది ఇంకా సెన్సేషనల్ కేసు, దేశవ్యాప్తంగా సెన్సేషనల్ కేసు. ఆ అమ్మాయి బేసిస్ మీద దేశం రెండుగా చీలిపోయింది, ప్రో రియా అండ్ యాంటీ రియా అని చెప్పానంటూ. సో ఇట్లాంటి కేసుల్లో గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి ప్రైవసీ, ఆ అమ్మాయి ఫ్యూచర్, ఆ అమ్మాయి బతుకు అన్ని దెబ్బతిన్న పరిస్థితులు ఉంటాయి. దెన్ వేరే కేసులు ఏంటంటే టెర్రరిస్ట్ కేసులు కానీ, నక్సలైట్స్ కేసెస్ లో కానీ, ఇటువంటి కేసుల్లో అంతా కూడా బయట వార్తలు కానీ ప్రచురిస్తే నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం జరగదని చెప్పని గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు. ఇంకో కేసులో కూడా మన మన జగన్ గారు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో కూడా క్విడ్ ప్రో కేసుల్లో అప్పట్లో ప్రిన్సిపల్ జడ్జ్ సిబిఐ కోర్ట్ ఆయన ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. చాలా జస్టిఫికేషన్తో ఇచ్చారు ఆయన. ఏమని, నా కోర్టులో జరిగే పరిస్థితులు, రమణ గారు అనుకుంటా అప్పుడు, నా కోర్టులో జరిగే వ్యవహారాలు మీరు పేపర్లో పబ్లిష్ చేయకూడదు. నా కోర్టులో ఉండేవాళ్ళు కేవలం వాళ్ళు నిందితులే తప్ప నేరస్తులు కాదు. మేము వాళ్ళు కోర్టులో అడ్వకేట్లు కానీ మాట్లాడుకుంటాం, విభేదాలు ఉంటాయి, రకరకాల చర్చలు జరుగుతాయి. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకొని పోతే వాళ్లకు కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు ఒక నీతి, గౌరవం ఉంది సమాజంలో, కాబట్టి వాళ్ళని దెబ్బతీయకూడదు అని చెప్పి ఆయన చాలా బాధ్యత కలిగిన గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన అట్ట సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఆయన ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఓన్లీ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ కూడా రాలేదు. దెన్ ఆల్రెడీ మీడియాలో వైరల్ గా స్ప్రెడ్ అయిపోయింది నేషన్ వైడ్. కాబట్టి నువ్వు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఏం ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు అందరికి లెటర్స్ ఇచ్చారట, ఇందాక ఎవరో మిత్రులు చెప్తున్నారు మీడియాకు అందరికి కూడా అన్నట్టు. బట్ కన్నన్ గారి కేసులో అయితే అది వేరే సంగతి. కన్నన్ గారి కేసులో, జడ్జ్ కన్నన్ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే
ఇక మీదట అతన్ని కన్విక్ట్ చేశాం కాబట్టి కన్విక్షన్ తర్వాత అతను ఏం చెప్పినా కూడా పబ్లిష్ చేయకూడదు అని అంటూ అంతవరకు పబ్లిష్ చేసేశారు. ఆయన వరకు కన్వెన్షన్ వేశారు, సుప్రీంకోర్టు చెప్పింది వేశారు, మనం అందరం సాక్షులే, దానికి నేషన్ అంతా సాక్షులే ఆయన ఏ విధంగా కన్నన్ మాట్లాడారు అంతా అని. అక్కడ ఎవరు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు కదా అప్పుడు. సో గ్యాగ్ ఆర్డర్ అనేది పబ్లిక్ డిస్టర్బెన్స్, పీస్, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు భంగం కలిగేటట్టు ఆర్ ఇన్వెస్టిగేషన్ లో అవరోహాలు కలిగిస్తే ఆర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫిరెన్స్ అయితే అట్లాంటి వాటిలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆపేశారు. సో ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. బట్ ఎనీహౌ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, దానికి కంప్లై అవుతున్నారు. మనం కూడా మెరిట్స్ ఆఫ్ ద కేసు డిస్కస్ చేయకుండానే సింపుల్ థింగ్ ఇస్ వెదర్ గ్యాగ్ ఆర్డర్ ఇస్ నెసెసరీ. నేను ఇచ్చిన ఉదాహరణలో చిదంబరం గారికి ఇవ్వలేదు, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రియా కేసులో ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవ్వబడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను వినయంగా చెప్తున్నాను. మన జనార్దన్ రెడ్డి గారు, మిత్రులు పట్టాభి గారు మాట్లాడుతూ ఒక చక్కని పాయింట్ చెప్పారు. జస్టిఫికేషన్ అని అంటూ గ్యాగ్ ఆర్డర్ ఇస్తూ రాష్ట్ర హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ ఆర్డర్కి జస్టిఫికేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా లేదా? ఇది ఒక ఓన్లీ మధ్యంతర ఉత్తర్వులు అండి. మధ్యంతర ఉత్తర్వులే ఫైనల్ ఉత్తర్వులు అని ఎవరు అనుకోవడంలే. మధ్యంతర ఉత్తర్వు అనే గ్యాగ్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఆ రోజు తోసింది, అసలు ఎఫ్ఐఆర్ కాపీ ఈవెన్ గౌరవ హైకోర్టు వారన్నా చూసారా అనేది నాకు ఒక సందేహం ఉంది. ఏదైతే పబ్లిష్ చేయొద్దని చెప్పారో అది వాళ్ళ ఆన్లైన్లో జరిగినటువంటి ఆ వాదనలో దాన్ని చదివి వినిపించడం కానీ దాన్ని హైకోర్టు వారికి తెలియజేశారనేది కూడా నేను సందేహం ఉంది నాకు. ఎందుకంటే అడ్వకేట్ గారు ఇచ్చినటువంటి మధ్యాహ్నం ఫైల్ చేసినటువంటి, ఆ రోజు మధ్యాహ్నం హౌస్ మోషన్ కోసం ఫైల్ చేసినటువంటి ఒక ఇంటర్కులేటరీ అప్లికేషన్ ఐఏలో ఆయన ఒక అఫిడవిట్లో రాశాడు అంతే. అది కూడా ఎలా రాశాడు, మార్నింగ్ ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది ఏసీబీ నుంచి, ఈ విధంగా నా మీద ప్లస్ 12 మంది మీద ఇది పీసీ యాక్ట్ కింద మరియు 420 అండ్ 506 అండ్ 120B కింద ఇలా కేసు బుక్ అయినట్టుగా వచ్చింది. కాబట్టి దీన్ని ఒక్కరి మీదనే కోర్సు తీసుకోవద్దని వచ్చాడు జనార్దన్ రెడ్డి గారు. ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు, ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు. ఆయన చెప్పినటువంటి ఆ అఫిడవిట్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇలా వచ్చింది, అది కూడా ఆయన ఎంక్లోజ్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఆయన ఇదిగో ఎంక్లోజ్ చేయాలి దాంట్లో. కానీ ఆ పిటిషన్లు ఎక్కడ ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఏది ఎంక్లోజ్ చేసినట్టు కానీ అక్కడ ఎవరి పేర్లు ఏందని కానీ డిస్కషన్ జరగలేదు. కానీ సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి సుప్రీంకోర్టు వారు ఆర్డర్ కాపీలో రాశారు, వాళ్ళు ఈ విధంగా దీన్ని చెప్పారు, ఈ విధంగా ఆయన పేరుంది, మరో 2 ప్రముఖమైనటువంటి వారి కూతుర్లు పేర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇది ఏంటంటే ఆ అఫిడవిట్ వాళ్ళు ఆ కోర్టు వారు తీసుకొని వాళ్ళకున్న విచక్షణాధికారాలతో జస్టిఫై చేయలేదు. ఏది ఈ రీజన్స్ వల్ల ఇస్తున్నామని ఎక్కడా కూడా రాయలేదు. ఒకటి జస్టిఫికేషన్ చెప్పిందంటే, ఆఫ్టర్ ఫైలింగ్ ది రిట్ పిటిషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనేది ఒక జస్టిఫికేషన్ మాకు లీగల్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఆయన అప్రోచ్ అయిన తర్వాతనే ఎఫ్ఐఆర్ హైకోర్టుని, మాజీ అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టుని తలుపు తట్టిన తర్వాతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, కానీ అంతకుముందే ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ నన్ను అరెస్ట్ చేయొచ్చు అనేది ఆయన అనుమానం. అంటే ఈ ప్రాసెస్ అంతా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. బై ఆ తాడై ద్వారా ఆయన 3వ కంటి ద్వారా ఆయనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది చాలా రోజుల నుంచి ఒక 6 నెలల నుంచి జరుగుతుంది ఈ ఎంక్వైరీ అంతా కూడా సిట్ ద్వారాను తర్వాత ఏసీబీ ద్వారాను జరుగుతూ ఉంది. అది ఆయనకి తెలుస్తున్నాయి, ఆయన అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. కాబట్టే అంత ధైర్యంగా ఆయన ఒక అఫిడవిట్లో ఈ విధంగా నన్ను అరెస్ట్ చేయొచ్చు. జనార్దన్ రెడ్డి గారు, ఓకే ఐ విల్ గెట్ బ్యాక్ టు జనార్దన్ రెడ్డి గారితో మనకు ఆడియో కాంటాక్ట్ అయిపోయింది. పట్టాభి గారు, ఈరోజు సాయంత్రం కనుక గమనించున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు మరికొద్ది గంటల్లో రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నప్పుడు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నప్పుడు హైకోర్టుకు సంబంధించిన హైకోర్టులో
న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి 13 మంది వ్యక్తులకు, అంటే 13 మంది జడ్జీలకు నూతన రాజధాని అమరావతిలో ఒక్కొక్కళ్ళకి 600 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ, నామమాత్రపు రేటుకి స్థలాన్ని కేటాయిస్తూ వాళ్లకు రిజిస్ట్రేషన్స్ చేసినటువంటి సంఘటన, దీనికి సంబంధించినటువంటి వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అంటే ఆ సర్వే నెంబర్లతో సహా ఏ డేట్నైతే రిజిస్టర్ అవుతుంది, ఈ మొత్తం అన్నీ కూడా మీడియాలో ఐనవోలు గ్రామంలో 600 గజాల చొప్పున 24/2019 అంటే గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ఇవన్నీ కూడా 24వ తేదీన ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరిగాయి. నామమాత్రపు ధరలకు ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి వారికి 13 మందికి, అంటే 13 మంది జడ్జీలకు ఈ విధమైనటువంటి అలాట్మెంట్ జరిగినట్లుగా వస్తున్నది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి పట్టాభి గారు? ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీన్ని? మామూలు ప్రజనైనా మీరు చెప్తుంటే వింటున్నాను, వివరాలు పూర్తిగా తెలియదు నాకు. ఎందుకంటే ఈ అలాట్మెంట్ అనేది బహుశా జడ్జెస్ ఏమైనా సొసైటీ ఫామ్ చేసుకున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఇచ్చారా, ఆ ఇచ్చిన జియో కాపీలు ఇవన్నీ చూడండి కానీ మనం ఏమి ఎవరు కూడా చెప్పే పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన వార్తలు, నిజ నిజాలు తెలియదు వాటికి. మీరు చెప్పినట్టు ఇంకా మీడియాలో ఊహాగానాలు కావచ్చు, ఆర్ సర్క్యులేట్ అవుతున్న సిచ్యువేషన్ కావచ్చు, బట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇంకా వచ్చినట్టు లేదు. ఇంకొకటి, ఈ వార్తలు నిజమే అయితే ఇంటెగ్రిటీ కోసం హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారు జవాబు చెప్పొచ్చు, ఆర్ కన్సర్న్డ్ పర్సన్స్ మే రిబర్ట్. ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఎవరికైతే అలాట్మెంట్స్ అయినాయో అది నిజమని తెలిస్తే, ఎందుకైనా అని తెలిస్తే చట్టబద్ధమా కాదా అని చెప్పని అఫ్ కోర్స్ ఎవరో ఒక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పర్సన్ మే ఛాలెంజ్ ఇట్. సో సంపూర్ణంగా విషయాలు తెలియకుండా నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. బట్ హైకోర్టు ఆల్సో ఇవి చూసుంటుంది కాబట్టి తగిన జవాబు మన హైకోర్టులో కూడా ఒక మీడియా ఆఫీసర్ ఉంటారు, లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉంటారు వీటి గురించి. ఎందుకంటే ఇది నాన్ స్టాప్ ఇది కానీ వస్తే, ఇటువంటి పుకార్లు నిజమో కాదో బయటకు వస్తే న్యాయ వ్యవస్థనే వణికిస్తున్నాయి. ఇదివరకు గుజరాత్ లో కూడా ఇట్ అయింది, బట్ అల్టిమేట్లీ సుప్రీం కోర్టు నేను అదే విషయం మీతో ప్రస్తావించబోతున్నాను. గుజరాత్ లో కూడా ఇదే విధంగా గుజరాత్ ప్రభుత్వం అప్పుడు పదవుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకు ఇదే విధంగా భూమి పంపిణీ చేస్తే దానిని తదనంతరం హైకోర్టు, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారడంతో గుజరాత్ హైకోర్టే తీవ్రంగా తప్పుపడుతూ ఆ తర్వాత అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం, అక్కడ కూడా తప్పుపట్టడం, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినటువంటి సంఘటన సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. సో ఈ నేపథ్యంలో చెప్పండి. గుజరాత్ హైకోర్టు పరిస్థితి వేరే అండి. అక్కడ పరిస్థితులు వ్యక్తిగత కారణాలతో ఒక రిటైర్డ్ జస్టిస్ రిట్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అక్కడ చట్ట ప్రకారం అలాట్ చేశారు. ఐ డోంట్ నో లా, బట్ ఇఫ్ ఐ రిమెంబర్, నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆర్డరో లేకపోతే ఏదో ఒక జియో బేసిస్ మీద సిట్టింగ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు కానీ, చీఫ్ జస్టిస్ కానీ, ఆ హైకోర్టు నుంచి వెళ్ళిన సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అలాట్ చేయవచ్చు అని ఏదో చట్టం ఒకటి ఉండింది. ఈ కేసు వేసిన అతను రిటైర్ అయ్యి ఏదో కమిషన్ లో పోస్ట్ చేశారు. ఇతని కమిషన్ లో పోస్ట్ చేస్తే ఇతను ఒక 450 స్క్వేర్ యార్డ్స్ నాకు కూడా కావాలని, అది కూడా గుజరాత్ లో చాలా ప్రైమ్ టౌన్, అది ప్రైమ్ ఏరియాలో. అప్పుడు గవర్నమెంట్ ఏమనిందంటే, అయ్యా నువ్వు సిట్టింగ్ జడ్జి కాదు, నువ్వు రిటైర్డ్ జడ్జివి, జియో గైడ్ లైన్స్ ప్రకారం నీకు అర్హత లేదు అని తగ్గు పెట్టుకున్నాడు. నేను రిటైర్డ్ జడ్జి అయినా కూడా నేను పట్టుకున్న పోస్ట్, నేనున్న పోస్టు జడ్జికి, సిట్టింగ్ హైకోర్టు జడ్జికి సమానం, నువ్వు ఎట్లా అంటావు అని అంటే గవర్నమెంట్ వెనకపోయేటప్పటికి అప్పుడు వెంటనే రిట్ వేసుకున్నారు. సో అక్కడ ఏంటంటే పర్సనల్ గ్రడ్జ్ ఉండింది, వాళ్ళందరికి ఇచ్చి నాకు ఇవ్వలేదే అని అంటూ. సో ఆ పరిస్థితి ఇక్కడ కొంచెం మనకు తెలియదు, అదే అని కాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్
ఎట్లొచ్చింది ఏంది వివరాలు తెలియంది మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కష్టం. ఖచ్చితంగా నిజము. అంటే ఇంత ముందు కూడా అదే వస్తూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు, జర్నలిస్టులకు ఇలా ప్రభుత్వం భూములు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకోవడం, ముఖ్యంగా జడ్జీల ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందడం అనేటువంటిది అవాంఛనీయ పరిణామం అంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ కేసులో కూడా. ఇన్ఫాక్ట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంకేదన్నా సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, కానీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇందాకే చెప్పాను, రాజ్యాంగం కోర్టులో ఉన్న జడ్జెస్, వీళ్ళు జస్టిసెస్, న్యాయమూర్తులు, రాజ్యాంగ న్యాయమూర్తులు, వీళ్ళు ప్రభుత్వానికి పబ్లిక్ సర్వెంట్స్ కాదు. దే ఆర్ నాట్ సర్వెంట్, దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి ఉద్యోగులు కాదు వీళ్ళు. సో ఉద్యోగులకు ఇచ్చే కల్పించే అవకాశాలు వీళ్ళకి ఇచ్చే పరిస్థితులు కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 వింగ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ 3 సమానం. అట్లాంటిది నువ్వు ఉద్యోగం కానప్పుడు ప్రభుత్వం నీకు ఇవ్వకూడదు చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. కానీ ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ఆనాటి ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఇవి రిజిస్టర్ అయినాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ తెలియకుండా నేనేం చెప్పలేను ఇంకా దాని మీద. జనార్దన్ రెడ్డి గారు, ఇదే విషయం మీద మీరేమనుకుంటున్నారు? అంటే ఈ విషయాలన్నీ చాలా గోప్యంగా ఉన్నాయండి. ఇంతవరకు అది పబ్లిక్ కాలేదు. ఎక్కడ ఏ సోర్స్ నుంచి వచ్చాయనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఎక్కడైనా కానీ ఏ స్టేక్ హోల్డ్ అనేది ఏ జడ్జికి ఉన్నా కానీ ఆ జడ్జి అనేది ఇప్పుడు ఒక చిన్న కంపెనీలో షేర్ ఉన్నా కానీ ఆ జడ్జి గారు ఎప్పుడు కూడా ఆ కేసు వినరన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారేమో అని నాకు ఒక వ్యక్తిగత అనుమానం అండి. ఇళ్ళు కూడా ఇలా రాజధానిలో భూములు కొన్నారు, చౌకదారులకి గవర్నమెంట్ అలాట్ చేసింది గత గవర్నమెంట్ అంటే ఇది కొంచెం లోతైన విషయం, చాలా సీరియస్ విషయం కూడా దీంట్లో. ఇలాంటి స్టేక్ హోల్డర్స్ ఉన్నప్పుడు వీళ్ళు రాజధాని కేసులు కూడా ఎలా వింటున్నారనేది నా వ్యక్తిగత నాకున్నటువంటి ఇది. కాబట్టి దీని మీద అధికారికమైనటువంటి ఒక ప్రకటన అయితే వెలువడాలండి. ఇటు ప్రభుత్వం కానీ ఇటు మన సీనియర్ అడ్వకేట్ పట్టాభి గారు చెప్పినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ ది హైకోర్టు కానీ ఎవరైనా కానీ ఇట్లా వాస్తవం ఉందా లేదని ఇమీడియట్గా కూడా ప్రజలకి దీని మీద ఇది విస్తృతంగా ఈరోజు సర్క్యులేట్ అవుతుందండి అన్ని గ్రూపుల్లోనూ అన్ని సోషల్ మీడియాల్లోనూ. కాబట్టి దీని మీద వివరణ అయితే ఖచ్చితంగా రాందే, దాని మీద మనం ఏమీ కామెంట్ చేయలేము. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి దగ్గర ఉంటాయండి ఆ డీటెయిల్స్, ప్రభుత్వం ప్రకటించవచ్చు. లేని పక్షంలో హైకోర్టు వారు కూడా దీని మీద ఎంతవరకు వాస్తవం ఏంటనేది తెలియజేయాలండి ప్రజలకి. ఖచ్చితంగా ఇది నివృత్తి చేయాల్సిన విషయం. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఈరోజు మన వైసీపీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సరే, పార్లమెంటు లాంటి వేదికలో అలాంటి వాటికి అవకాశం ఉన్నది అని, అంటే జగన్ ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా అడుగడుగున రాష్ట్ర హైకోర్టు అడ్డంకులు సృష్టిస్తోంది అని అంటూ ఆయన అభియోగం మోపారు రాజ్యసభలో ఈరోజు ప్రసంగిస్తూ. దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. కృష్ణమోహన్ గారు, విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ లో చేసిన ఆ స్పీచ్ కి అది వ్యవస్థల మీద దాడిగా చేసినా లేకపోతే వ్యవస్థలు కించపరుస్తూ చేసినా ఆయనకు ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదు. కానీ ఒకసారి ఆ గుమ్మం దాటి బయటకు వచ్చి అదే మాటలు మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకోవచ్చు, శుభ్రంగా తీసుకోవచ్చు, ఆయన మీద కేసు కట్టచ్చు. మామూలు వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉంటాయో ఎటువంటి బాధ్యతలు ఉంటాయో అన్ని కూడా అతనికి అప్లై అవుతాయి. కానీ ఒకసారి గుమ్మం లోపల ఉండి ఆ మాట్లాడిన మాటలకు మటుకి కొంత రాజ్యాంగపరమైన రక్షణ కవచాలు ఉన్నాయి. బహుశా దాన్ని వాడుకొని ఒక దాడి చేసుంటాడు, తన అభిప్రాయాన్ని బహిర్గతం చేసుంటాడు. అది అతనికి ఉన్న హక్కును వినియోగించుకున్నాడు. దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. అయితే ఇక్కడ చిన్న విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్కి ఈ హైకోర్టు జడ్జిలకి ఇప్పుడు ఇళ్ల స్థలాలనే దానికి అసలు లింకే లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ గ్యాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారనేది వాస్తవ అవాస్తవాలేంటో తెలియకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఒక్క క్లిప్పింగ్ వరకు పెడితే మనం పట్టించుకోవడం కాదు, కానీ దానికి అనుబంధంగా కొంత వివరణలు విశ్లేషణలతో కలిపిన పోస్టులు వస్తున్నాయి. అవి పూర్తిగా అభ్యంతరకరం.
అవేంటంటే వ్యక్తులు వ్యవస్థ మీద బురద జల్లే క్రమంలో కరెక్ట్. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకోవడం కింద దాన్ని లాగా తీర్మానించుకోవచ్చు మనం. అది చేయకూడదు. పట్టాభి గారు చెప్పినట్టుగా వాస్తవ అవాస్తవాలు తెలియకుండా మనం ఏది కూడా తొందరపడి మాట్లాడకూడదు. కరెక్ట్. ఇది సమాజంలో బాధ్యతగా ఉన్న వ్యక్తుల యొక్క చేయాల్సిన ప్రాథమిక పని. ఇంకో విషయానికి వస్తే, ఇందాక వెనకటి విషయానికి వస్తే, మీరు ఒక ప్రశ్న వేశారు పట్టాభి గారిని పదే పదే. ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పట్టాభి గారు కరెక్ట్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కేసులోకి వచ్చినప్పుడు సార్ హత్య, మానభంగాలు ఇటువంటి వాటికి ఒక స్థాయి ఉంటుంది, వైట్ కాలర్ అఫెన్సెస్ ఒక తీరులో ఉంటుంది. ఇప్పుడు కుటుంబపరమైన 498 కేసు వచ్చినప్పటికీ వెంటనే ఎఫ్ఐఆర్ కట్టరు సార్. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టరు, ప్రాథమిక విచారణ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఆర్నేష్ కుమార్ తీర్పు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ పంపిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని వాళ్ళ తరపు వ్యక్తుల్ని కౌన్సిలింగ్ పంపించి కౌన్సిలింగ్ లో సెటిల్ కాకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ కడుతున్నారు. అది రోజు పడుతుందా 10 రోజులు పడుతుందో తెలియదు. అది ఒక విషయం. ఇక కాగ్నిజబుల్ అఫెన్సెస్ వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్స్ కి కంపల్సరీ స్పాట్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. చేయకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది ఒక నేరం కింద పరిగణించబడుతుంది అతని మీద, ఎవరైనా ధైర్యంగా ఉండి చర్యలు తీసుకుంటే. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు టైం ఉంది. కానీ కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ ఇచ్చింది. ఎప్పుడంటే మాస్ గ్యాంగ్ రేపులు కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ జరిగినప్పుడు తొందరపడి సంఘంలో ఉన్న ఈ బలహీన వర్గాల వాళ్ళు కానీ లేదా బలహీన మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళు తొందరపడి రారు. అటువంటి వాళ్ళు ఎమ్మటే రిపోర్ట్ చేయకపోయినా ఆ కాలహరణాన్ని కండోన్ చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి జరిగిన నేరానికి విచారణకి సంబంధం ఉండదు. తర్వాత ప్రాథమికంగా మీరు ఇంకోటి ప్రశ్న అడిగారు, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందు అసలు ఈ ఎఫ్ఐఆర్ కట్టడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇటువంటి వైట్ కాలర్ అఫెన్సెస్ లో చేస్తారు, ఏసీబీ కేసులో చేస్తారు. ఫిర్యాదుదారుడు వచ్చేసి పుసుక్కుని వచ్చి ఒక కాగితం ఇవ్వగానే ఎమ్మటే కేసు రిజిస్టర్ చేయరు. ఆ ఇచ్చిన అంశాలు వాస్తవాలంతా అవాస్తవాలంతా అతను వ్యక్తిగతంగా ఇస్తున్నాడా, ద్వేషంతో ఇస్తున్నాడా, కొంత ప్రాథమికంగా అవగాహన చేసుకుంటారు. దాన్ని ఎంక్వైరీ అంటారు. అంటే వాళ్ళకు వాళ్ళు విచారణ, ఇందులో నేరాభియోగాలు మోపదగ్గ ప్రాథమికంగా ఆ అంశాలకు సంబంధించిన బలమైన ఉన్నదా లేదా, ఉంది అనుకుంటే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ ఒకసారి కట్టిన తర్వాత 154 కింద నెక్స్ట్ ఫాలోస్ నేర పరిశోధన, అది ఇన్వెస్టిగేషన్ అంటాం మనం. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు వరకు ప్రాథమిక సమాచారం తెచ్చుకోవడం కోసం వాళ్ళు సాటిస్ఫై అవడానికి ఇది ఎఫ్ఐఆర్ ఇప్పుడు మిమ్మల్ని కూడా మళ్ళీ అదే అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు ఎవరినైనా వ్యక్తుల్ని దర్యాప్తులో భాగంగా విచారణ కాదు, అప్పుడు దర్యాప్తు కాదు, ఎంక్వైరీ అందాం, ఫార్మల్ ఎంక్వైరీ. దానిలో భాగంగా వ్యక్తులను తమ వద్దకు పిలిపించుకునే అధికారం పోలీసులకు ఉంటుందా? ఒకటి. రెండు, ఫీల్డ్ ఎంక్వైరీ అంటే ఆఫీసులో కూర్చొని కాగితాలకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడం కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి తెలుసుకుని ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు తెలుసుకుని సమాచారం అంతా సేకరించుకోవడానికి కూడా అధికారం ఉంటుందా? ఇది నేను అడిగింది. ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ క్రిమినల్ ప్రాక్టీస్ గురించి చెప్తూ, వీళ్ళు వాళ్ళని పిలిపించుకోకూడదు, వీళ్ళు వెళ్ళాలి అక్కడ ఫీల్డ్కి. ఆ వ్యక్తులను వీళ్ళు పిలిపించుకోకూడదు. పిలిపించుకోవడం అంటే వాళ్ళకి ఏంటంటే మనకి ఆ బాసిజం కింద లెక్క వస్తుంది. చట్ట ప్రకారం అది తప్పదు. వీళ్ళే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, అది పద్ధతి, అది రూల్. ఇక రెండోది, ప్రాథమిక విచారణ చేసే దశలో వాళ్ళు ఎవరినైనా అడగచ్చు, ఏమిటమ్మా ఇందులో ఏముంది, ఏంటి ఇట్లా వచ్చింది, మాకు వాస్తవ అవాస్తవాలు ఏంటని కనుక్కోవచ్చు. దాంట్లో తప్పే ఉండదు. దీని మీద సుప్రీంకోర్టు కూడా పలుసార్లు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే హక్కు పోలీసులకి ఉంటుంది ప్రాథమికంగా అనే తీర్పులు కూడా చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. జనార్దన్ రెడ్డి గారు, గత ఏడాది జనవరి 1వ తేదీన అమరావతి కేంద్రంగా అక్కడ హైకోర్టు ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చితకా కేసులు తీసేస్తే దాదాపు 150 మేజర్ కేసులలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయి. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా విజయమ్మ గారి కేసు కనుక తీసుకున్నట్లయితే దాదాపు 2500 పేజీలతోటి అనేకమైనటువంటి సాక్ష్యాధార పత్రాలతోటి హైకోర్టులో కేసు వేసినప్పటికీ
కేవలం సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల, అంటే సాంకేతికపరంగా చేసినటువంటి చిన్న చిన్న తప్పుల కారణంగా ఈ కేసులన్నీ కూడా కొట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విజయమ్మ గారి కేసునే కనుక ఉదాహరణగా తీసుకుంటే అది గతంది కనుక వర్తమానంలోది కాకుండా, మీరు హైకోర్టు దగ్గరికి రావడానికి ముందు మీకు ఆల్టర్నేటివ్ ఫోరం ఆఫ్ జస్టిస్ అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దగ్గరికి మీరు వెళ్ళారా, వెళ్ళలేదు అంటే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఒక ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చారా, లేదా మరో ఇన్వెస్టిగేటింగ్ కంప్లైంట్ ఇచ్చారా, అలా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినందుకు గాను ఈ కేసును కొట్టేస్తున్నాం అని కొట్టేశారు. చాలా పెద్ద కేసు అది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ మీదకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అభియోగాలతో ఉన్నది. ఈ వరుస అంటే పరంపరగా వస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ సాంకేతికపరమైనటువంటి తప్పులు చేసేటువంటి పరిస్థితి మీ పార్టీ పరంగా, మీ ప్రభుత్వ పరంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అదే విషయాన్ని కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళని కనుక చూసేట్లయితే చాలా స్మార్ట్గా, చాలా ఇంటెలిజెంట్గా మీరు చేసేటువంటి వాటిని చాలా చక్కగా ఎక్స్ప్లైట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది యాక్చువల్గా అండి, ఇప్పుడు బిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఇది లేనిదే ఇంతకుముందు తీసుకునేవాళ్ళు కాదండి. ఇంతకుముందు నేను ఒక బిల్ వేయాలంటే చాలా కష్టపడేవాళ్ళం మేము. దానికి నాకు వ్యక్తిగతమైనటువంటి దీంట్లో ఏమన్నా లబ్ధి ఉందా ఇవన్నీ చూసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇదిగా కొంచెం ఫైల్ అయిపోతున్నాయి బిల్లు. చాలా వరకు ఏంటంటే రొటీన్గా ఫైల్ అయిపోతున్నాయి. మామూలుగా రిట్ పిటిషన్ ఎలాగో అలాగే ఫైల్ అవుతున్నాయి అనేది నా అభిప్రాయము. ఇది నిజం కాదు సార్ జనార్దన్ రెడ్డి గారు. అడ్డగోలుగా పిల్లులు వేస్తే ఫైన్లు వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైన్లు వేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఫైన్లు వేస్తామని బెదిరించిన అది ఇంతకు ముందు స్క్రూటినీ అలా ఉండేదండి. ఇంతకుముందు ఏంటంటే ఒక పిల్లు వేయాలంటే మనం ఒక 50,000 రూపాయలు రెడీ చేసుకోవాలనే ఒక భయం మా క్లయింట్కి మేము చెప్పేవాళ్ళం. దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీకు పెనాల్టీ పడుతుంది, మినిమం 50,000 రూపాయలు, అందుకే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అడుగుతున్నారు, ఇది రెవెన్యూ రికవరీ యాక్ట్లో వస్తుందని మేము చెప్పేవాళ్ళం అండి. అప్పుడు పిల్లులు అంత ఇదిగా కూడా ఫైల్ అయ్యే కాదు అంతకుముందు ప్రజలు కూడా. అది కానీ ఇప్పుడు ఈ పరంపర చూస్తుంటే మీరు అన్నట్టుగా ఇది ఈ అప్పుడున్న అధికారులేనండి. ఇప్పుడు కూడా అధికారులు ఏం మారలేదు కదా, ప్రభుత్వాలు మారినాయి కానీ అధికారులు వాళ్ళే జీవోలు ఇస్తున్నారు, అప్పుడున్న వాళ్ళే ఇస్తున్నారు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు జ్యుడిషియల్ 1, 2, 3, 4, 10, 20 అయినట్లయితే ఈ ప్రశ్న అడగకపోతున్నాం. శరపరంపరగా జరుగుతూ ఉన్నాయి అండ్ మీ ఫెయిల్యూర్స్ బాగా ఎక్కువ కనపడుతున్నాయి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటిది చాలా స్మార్ట్గా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడుంది ప్రాబ్లం? అంటే దీన్ని ప్రభుత్వానికి దీన్ని డైరెక్ట్గా మనం ఆపాదించలేమండి. ఇది ఎందుకంటే నేను అనుకోవడం ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కానీ నేను గుర్తించాను దీన్ని. ఎందుకంటే ఇది కొంత ఎక్కువ అంటే పరిపాలన బాగుండబట్టే కదా ఈ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆ విజ్ఞానం ఆ అవేర్నెస్ రాబట్టే పిల్లులు ఎక్కువగా అవుతున్నాయి అనేది నా ఉద్దేశం అండి. అంతేగాని ఎక్కడో లోపం ఉంటే పిల్లు ఇది కాదండి, అది ఎక్కువ ఇది అవేర్నెస్ అని అనుకుంటున్నాను. ప్లస్ జ్యుడిషియల్ యాక్టివిజం కూడా దీంట్లో తోడైంది. అంతేగాని దీనికి పిల్లుకి మనం నేను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల గురించి మాట్లాడటలే, కేసుల గురించి మాట్లాడుతున్నా. అదే కేసు అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చేయైనా కూడా ఈ పిల్లుల ద్వారా వస్తున్నాయి. దాన్ని మనం జీవోలు కొన్ని వేల జీవోలు వచ్చినాయి ఇప్పటికి, అలాని కాదు. ఈ 1.5 సంవత్సరంలో కొన్ని జీవోలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ పరిపాలనాపరమైనటువంటి జీవోలు కొన్ని ఏంటంటే కొంత ఇబ్బందికరంగా ఈ కోర్టులు స్టే చేస్తున్నాయి. ఇంకా ఫైనల్ హియరింగ్లు ఇంకా అన్నీ కాలేదులేండి, కొన్ని ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టులో కూడా దాన్ని అప్పీల్ చేసి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని లోపంగా అనుకోకుండా, కానీ నేను అనుకోవడం ఏంటంటే ప్రజలకి అవేర్నెస్లో ఇది వస్తుంది, లేదా ప్రతిపక్షం కూడా దీంట్లో ఏదన్నా ఒక కీలక పాత్ర పోషించి ఇలా పిల్లులు కానీ ఇలా రిట్లు కానీ వేయడం అనేది జరుగుతుందనేది నా ఒపీనియన్ అండి. ప్రతిపక్షం ఇట్లా వేయడం కన్నా కూడా మీ క్యాంపులోనే అలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోవాలేమో. ఓకే, పట్టాభి గారు ఇదే ప్రశ్న మీకు వేస్తున్నాను. నేను గతం గురించి చెప్పనండి. అంటే ఎంత గతం గురించి? మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే చాలా కేసుల్లో రాజ్యాంగ న్యాయస్థానం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్లు ఇస్తున్నది. ప్రభుత్వానికి ఆర్డర్లు వ్యతిరేకంగా ఇస్తున్నదంటే ఒకటి ఆర్డర్స్ లో చట్టాల్లో లోపం ఉంది, చట్ట ప్రకారం చేయకుండా ఆర్డర్స్ లో లోపం ఉండాలి. ఆర్
తొందరపాటుతో ఇచ్చిన ఆర్డర్స్ కానీ ఆర్ న్యాయ పరిణామాలు ఆలోచించకుండా దీనివల్ల వచ్చే న్యాయంతో ఆర్ కోర్టులలో కానీ చట్ట ప్రకారం వచ్చే పరిణామాలు ఆలోచించుకోకుండా తొందరపడి ఇచ్చే ఆర్డర్లు ఏమైనా ఉన్నాయని చెప్పని అనుమానం నాకు. ఎందుకంటే అంతకుమించి ఇంకేం ఉండదు. ఇప్పుడు మనం స్కూల్కి ఎస్ఐ కాంపిటీషన్ కానీ ఏదైనా రాసిపోతే మిస్టేక్స్ ఉంటే తప్పక టీచర్ కరెక్ట్ చేస్తుంది, మిస్టేక్స్ రెడ్డింగ్ లో పెట్టి కొట్టుపడేస్తుంది. 9 out of 10 వచ్చే బదులు 3 out of 10 ఇన్ని మిస్టేక్స్ అని పేపర్ నిండా రెడ్ మార్క్స్ కనిపిస్తాయి. సేమ్ వే హైకోర్టు కూడా అఫ్ కోర్స్ నేను పార్లమెంట్ లో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది నేనేం మాట్లాడను, ఎందుకంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళకి అక్కడ రక్షణ కవచాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేము దాని గురించి. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ స్టేట్ అండ్ జ్యుడిషియరీ ఈ రెండు కొట్టుకుంటున్నాయి. ఈ రెండిటి వల్ల రెండు పెద్ద రాజ్యాంగ వ్యవస్థలు దెబ్బతిని చెడ్డ పేరు వస్తున్నది. ఏదైతే ప్రజలు దేవుణ్ణి నమ్ముకునే ముందర కోర్టుకు వెళ్ళి నువ్వే నాకు రక్ష అని చెప్పని కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితి కోర్టుకు పోతే న్యాయ దేవత అని, అట్లాంటి న్యాయ వ్యవస్థ ఈ రోజు పబ్లిక్ చర్చల్లోకి వచ్చి, పబ్లిక్ వాట్సాప్ లో వచ్చి, సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో, ప్రింట్ మీడియాలో దేశమంతా చర్చల్లోకి వచ్చి, ఈ కేసే కాదు ప్రతి ఒక్క కేసులో కూడా కంటెంప్ట్ అంటారు. సుప్రీంకోర్టు కూడా చాలా ఏమంటారు ఇది వరకు ఉన్నంత బాధ్యతతో వ్యవహరించడం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం తప్ప కోర్టులు తప్ప అనే బదులు పరిష్కారం దొరకాలి. ఒక చీఫ్ మినిస్టర్, ఒక చీఫ్ జస్టిస్ కూర్చొని డిస్కస్ చేసే అవసరం కూడా ఉంది. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తున్నది, తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాన్స్టిట్యూషనల్ హెడ్స్. చీఫ్ మినిస్టర్ ఏమో ప్రజల చేత ఎన్నుకోబడిన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, చీఫ్ జస్టిస్ వచ్చి ఆ రాష్ట్రానికి జ్యుడిషియరీకి హెడ్ ఆఫ్ ది జ్యుడిషియరీ అతను. సో వీళ్ళిద్దరిలో సమన్వయం అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి, నేను తప్పులు అనడం లేదు, ఇంకొకటి అనడం లేదు, ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి సరిదిద్దుకొని. ఎందుకంటే అటు స్టేట్ కానీ ఇటు జ్యుడిషియరీ కానీ అల్టిమేట్ గా ఉండేది ప్రజల రక్షణకి, ప్రజల సంక్షేమానికి. ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఫర్ ద పీపుల్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డూ హియర్ బై గివ్ అవర్ సెల్స్. మేము ప్రజలు మాకు ఇచ్చుకున్న కాన్స్టిట్యూషన్ ఇది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చిన చీఫ్ జస్టిస్ కానీ, ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కానీ మా ప్రజల కోసం. సో వీళ్ళు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, మనలో ఎందుకు తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా ఆర్డర్లు కొట్టేస్తున్నారు, అట్లా ఆలోచించుకోవాల్సింది. పోనిచ్చి ఒకరిని ఒకరు తప్పు పట్టుకుంటూ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనుకుంటే ఇది ఇంకా తీవ్ర పరిస్థితి. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. అంటే గడిచినటువంటి కొన్ని కేసుల్ని కనుక వరుసగా పరిశీలిస్తూ ఉంటే, జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా అడుగుతాను ఈ ప్రశ్న. నెక్స్ట్ కేసులను కనుక పరిశీలిస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం కొంత జ్యుడిషియరీ తోటి కన్ఫ్రంటేషనిస్ట్ యాటిట్యూడ్ని ప్రదర్శిస్తోందా? ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో కానీ ఇలా కొన్ని కేసులు, అలాగే గ్రామ పంచాయతీలకు వైసీపీ పార్టీ రంగులు వేయడం విషయానికి సంబంధించి కానీ ఇలా కొన్ని కేసులలో హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఘర్షణ వైఖరే అని అనాల్సి వస్తుందేమో. ఘర్షణ వైఖరి ప్రదర్శించడం వల్ల ఇలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఒక సగటు మనిషికి ఉండేటువంటి సందేహాన్ని మీ ముందు పెడుతున్నాను. అంటే కోర్టులు ఇలా చేస్తే ప్రిజుడిస్తో వ్యవహరించినట్లు అవుతాయి కాబట్టి ఆ అవకాశం లేదు అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి ఆన్సరే. కానీ మీరు ముగ్గురు అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు, దయచేసి చెప్పండి. అంటే ఈ కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ వల్ల ఇలాంటి పరిస్థితి ఏమైనా నెలకొని ఉన్నదా? ఇక్కడ నేను కన్ఫ్రంటేషన్ అన్నాను. జగన్ గారికి వచ్చేటప్పటికి ఆయన విపరీతమైన మెజారిటీతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, ఇంకొకటి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఇంకొకటి ఇదివరకు ఎప్పుడు అతను మంత్రిగా కానీ ఉప ముఖ్యమంత్రిగా కానీ ఎటువంటి రాజ్యాంగ బాధ్యతలు చేపట్టలే. రావడం కుంభస్థలాన్ని కొట్టి ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. ఎన్టీఆర్ కూడా అలాగే అయ్యారు. కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓకే ప్లీజ్ పట్టాభి గారు ప్లీజ్. వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారికి జగన్ గారికి వ్యత్యాసం ఉంది. ఎన్టీఆర్ గారు అప్పటికే వయసులో పెద్ద ఆయన, అనుభవశాలి, సినిమా ప్రపంచాన్ని చూసి ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి. ఇక్కడ జగన్ కి వచ్చేటప్పటికి
ఒక యువకుడు ఎన్నో పరిస్థితుల్లో అవమానాలు పడుతూ కచ్చకొద్దీ నేను ఎవరి సపోర్టర్ కాదు, నేను చూస్తున్న పరిస్థితిని మాట్లాడుతున్నాను. సో అతను పవర్కి వచ్చాడు. పవర్కి వచ్చిన తర్వాత నేను చూసేది ఏంటంటే ఆయనకు చెప్పగలిగే వ్యక్తి అండగా అక్కడ లేరు. అయ్యా నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇది చేస్తే దీనివల్ల చట్టరీత్యా పరిణామాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మగడ్డ రమేష్ గారి కేసే తీసుకోండి. నాకు నిమ్మగడ్డ రమేష్ గారంటే ఇష్టమే లేదనుకోండి, కానీ రాజ్యాంగంగా ఆయన హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఆయన్ని పదవి నుంచి తీయాలంటే హైకోర్టు జడ్జిని ఏ విధంగా పార్లమెంట్ లో మోషన్ మూవ్ చేసి డిస్క్వాలిఫై చేయాలో అదే రీతిలో చేయాలి తప్ప మామూలుగా తీయలేరు అని చక్కగా ఖచ్చితంగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆయన్ని తీయడానికి అది దుస్సాహసమే తప్ప ఎవరు అడ్వైస్ ఇచ్చారు? ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారికి చాలా మేధావులు, సన్నిహితులు, న్యాయ నిపుణులు ఆ రాష్ట్రంలో కానీ, పక్కన తెలంగాణలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ ఎందరో న్యాయ నిపుణులు ఆయనకు అండగా ఉంటారు. ఎందుకు వాళ్ళు సరైన సలహా ఇవ్వడమే కాకుండా సలహాని ఇన్సిస్ట్ చేయకుండా చేశారనేది ఆశ్చర్యకరంగా ఉంది. సో అది బహుశా జగన్ గారికి తెలియక జగన్ గారికి చట్ట పరిణామాల అవగాహన లేక చేసిన అనుభవం ఉన్న న్యాయ నిపుణులు ఎందుకు దానికి అడ్డం పడలేదు? అయ్యా నువ్వు నా మాట అనకపోతే నేను వెళ్ళిపోతాను, నీకే డేంజరు అని అటువంటి స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? ఒకటి. అదే విధంగా ఈ రంగుల విషయం మేము చూస్తున్నది ఒక ప్రజగా చూస్తుంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళు రంగులు వేసుకుంటున్నారు. ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఆ మాట కోర్టుకు చెప్పకూడదు కదా, ఏమండి? ఆ మాట కోర్టుకు చెప్పి కన్విన్స్ చేయలేం కదా. అది వేరే. అట్లా కాదు, తీసుకురావాలి దృష్టికి. ఎక్కడో విఫలమైనారు. అది ఎంతసేపు అట్లా కాదు ప్రతాప్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పచ్చరంగు వేశారు, కాబట్టి ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము వేసుకుంటాం అని అనడం అనేటువంటిది అది ద థింగ్ ఈస్ ఇట్ ఈస్ అ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ప్రభుత్వానికి తగిన న్యాయ సలహాదారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, న్యాయ మేధావులు ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు. ఏ విధంగా అడ్వైస్ ఇచ్చారో, ఏ విధంగా చర్యలు తీసుకున్నారో వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇక మీదట గతాన్ని గురించి ఏం చెప్పలేను, కానీ ఇక మీదట ఇప్పటికన్నా ఆలస్యం కాకుండా రాష్ట్ర అభ్యుదయం కోసం, ప్రజల సంక్షేమం కోసం న్యాయస్థానం కూడా, ఈ రాష్ట్రము న్యాయస్థానం కలిసి పనిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మంచి ఇంకా సలహాలు తీసుకొని చట్ట పరిధిలోనే ఏం కావాలన్నా కూడా చట్ట పరిధిలో చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని చట్ట పరిధిలో చేసుకుంటూ పోయి ఇక మీదట ఉన్న ఇటువంటి విశ్లేషణలు, ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి జ్యుడిషియరీ ముట్టుకాయలు వేస్తున్నది, 150 కేసులు కొట్టేశారు, ఇవన్నీ అనిపించకుండా ఇక మీదటన్నా వాళ్ళు జాగ్రత్తగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొకటి మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పానంటూ. చంద్రబాబు నాయుడు గారి అనుభవం అనేది అదొక వినూత్నమైన అనుభవం. అది ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా కాదన్నా, ఆయనకు 40 ఏళ్ల పైన రాజకీయ అనుభవం ఉంది. మునిగి తేలిన వ్యక్తి అతను. బహుశా ఆయనకు సమానుడు ఒక రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఇన్స్టిట్యూషన్. ఈ డెవలప్ ది పొలిటికల్ సెటప్ అరౌండ్ హిమ్ ఇన్ సచ్ ఏ వే, తను జాగ్రత్తగా వెళ్ళిపోతుంటాడు. ప్రతాప్ గారు, లాస్ట్ ఇదే ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు ఇందాక విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావించాను, మీరు దాని మీద రెస్పాండ్ అయినారు. ఇటు జగన్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కానీ, కోర్టుల వైపున వస్తుంది కానీ, రెండు రాజకీయ వ్యవస్థలు అంటే ప్రజాస్వామ్యం అనుకున్నటువంటి రెండు వ్యవస్థలు ఈ ఘర్షణ దిశలో వస్తున్నాయి. ఇది ఎక్కడికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది? ఏం జరుగుతుంది? ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, చెప్పండి ప్లీజ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో ఘర్షణవాతం రాకూడదనే రాజ్యాంగ కర్తలు ఆ రోజు అంబేద్కర్ దగ్గర నుంచి అందరు కూడా మేధావులు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అయితే ఎవరికి అప్లై అవుతుందంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అర్థం చేసుకొని ఆ పరిధిలో పనిచేసే వాళ్ళకి వ్యవస్థలు చక్కగా నడుస్తాయి. అది పరిధి దాటినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న వాతావరణం వస్తుంది. మీరు అది ఘర్షణ వాతావరణం అంటున్నారు, కానీ నేను ఘర్షణ కాదు,
ఘర్షణ పెట్టుకోవాలనే వాతావరణం అని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఎందుకంటే సాధారణంగా మీకు జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్ దాని మీద ఒక తీర్పు వ్యతిరేకం వస్తే ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు. అవును. ఇంజనీరింగ్ కాలేజా మెడికల్ కాలేజ్ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి రెండోది ఆ అధిష్టాన వర్గాలు కూడా సెన్సిటివ్. ఇక్కడ ఏమైందంటే ప్రైవేట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఏర్పడిన తర్వాత వీటికి రాజ్యాంగం వేరుంటుంది సార్. జాతీయ పార్టీలకు ఉన్న రాజ్యాంగం వీటికి ఉండదు. ఈ నేపథ్యంలో మీరు కనుక పరిశీలిస్తే కొంత ఘర్షణ వాతావరణమే వస్తుంది. ముఖ్యంగా ఈయనేమో సంక్షేమాలు చేయాలనుకుంటున్నాడు, ఆ సంక్షేమం పద్ధతిలో వెళుతూ కొన్ని చట్టాలకు ఉల్లంఘిస్తూ చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా హైకోర్టు కొట్టేసింది అంటే అది చట్ట ఉల్లంఘన అయితేనే కొట్టేస్తుంది సార్. ఒకవేళ హైకోర్టు కొట్టేసింది తప్పు అని అనిపిస్తే సుప్రీంకోర్టుకు వచ్చి మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. పోతే నేను రమేష్ హాస్పిటల్స్ లో మొన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దాంట్లో విచారణ కూడా జరగకుండా ఆపేసింది హైకోర్టు. అది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ హైకోర్టు ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు మా సోదరుడు న్యాయవాది నా క్లాస్మేట్ విషయం కేసులో కూడా రేపు సుప్రీంకోర్టు వీళ్ళు ఎట్లాగా వెళ్తారు, బహుశా ఆ గ్యాగ్ ఆర్డర్ తప్పు అంటారు. ఇక్కడ నేను మీ ద్వారా నేను సమాజానికి ఒక 2-3 ప్రశ్నలు వేయదలుచుకున్నాను సార్ ఈ కేసు పరంగానే. ఒకటి, సామాన్య మానవుడికి ఈ రోజు ఇచ్చినట్టుగా గ్యాగ్ ఆర్డర్ అందరికీ అప్లై చేస్తూ దీన్ని జనరలైజ్డ్ రూల్ గా చేస్తారా? రెండోది, అంటే ఇది మా న్యాయవాదులకు సంబంధించిన ప్రశ్న, మౌఖికమైన మా వృత్తిపరమైన సమస్య. ముకుల్ రోహతగి గారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మా సోదరుడు దమ్మాలపాటి తరపున ఈ కేసులో వాదన చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తి తరపున వాదన చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదన చేశారు. అదే రోహతగి గారు ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా 5 కోట్ల రూపాయలు ఫీజు తీసుకుంటూ ప్రైవేట్ వ్యక్తుల మీద అతను కేసు వాదిస్తున్నాడు. మళ్ళీ అదే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అక్కడ గ్యాస్ సంఘటన జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ఆ కంపెనీ తరపున వాదిస్తున్నాడు. ఇది ఎంతవరకు మొరాలిటీ? ఒక న్యాయవాదికి ప్రభుత్వం తరపున ఫీజు తీసుకుంటూ ప్రభుత్వం తరపున ప్రైవేట్ వ్యక్తుల మీద వాదిస్తున్నావు, ప్రైవేట్ వ్యక్తి మీద దగ్గర మళ్ళీ ఫీజు తీసుకుంటూ మళ్ళీ ప్రభుత్వం వ్యతిరేకంగా వాదన చేస్తున్నావు, ఒకే హైకోర్టులో వాదన చేస్తున్నావు, అన్ని కేసులు పెండింగ్ లో ఉండగానే. ఇది మొరాలిటీ, మా న్యాయవాదుల మొరాలిటీకి సంబంధించిన ప్రశ్న ఈ కేసులో అది ఉత్పన్నం. కేసులో ఇచ్చిన తీర్పుని మాకు ముద్దాయిలుగా ఉన్న అందరి కేసుల్లో, అంటే ఒక ఉదాహరణకు ఒక 15-20 మంది ముద్దాయిలు ఉంటే నేను ఒక ముద్దాయి తరపున నేను కేసు వేస్తాను, బెయిల్ అప్లికేషన్, క్వాషో లేకపోతే ఇట్లా 226 వస్తాను. మా మిగతా ముద్దాయిలందరూ కూడా రక్షణ కల్పిస్తారా? ఈ నేర విచారణ ముందుకు కాకుండా నిరోధించడానికి మాకేమైనా ఉత్తర్వులు ఇస్తారా? ఇస్తే నిజంగా మేము డిఫెన్స్ ప్లేటర్లు చాలా సంతోషపడతాం సార్. ఇక మాకు కావాల్సింది ఏముంది అంటే సమాజం, సంఘం ఎటుపోయినా మాకు అనవసరం, జీవితంలో ఎటుపోయినా మాకు అనవసరం. మీకు ఆర్డర్ వస్తే చాలు, మీ క్లయింట్ ప్రొటెక్ట్ అయితే చాలు. లైన్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ తప్పింది అనేది నా అనుమానం. ఓకే జనార్దన్ రెడ్డి గారు, అదే ప్రశ్న ఇస్తున్నాను. అంటే రెండు వైపులా వెళ్తున్నటువంటి పద్ధతిని కనుక చూస్తున్నట్లయితే జగన్ ప్రభుత్వం ఎక్కడ తగ్గుతున్నట్లేదు, హైకోర్టు కూడా అలాగే ఉన్నది. ఇదేదో ఇంతకుముందు చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఒక దశలో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మేడం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఒక దశలో ఇట్లా న్యాయ వ్యవస్థకి కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఘర్షణ వైఖరి ఏర్పడిన సందర్భాలు ఇదే తొలిసారి అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఆ వైఖరి ఇప్పుడు రాష్ట్రంలో కనబడుతున్నది. దానికి ఇంకా మనం చర్చించుకోవడానికి అవకాశం లేనటువంటి అనేకమైనటువంటి కారణాలు కూడా తోడవుతున్నాయి. ఈ ఘర్షణ వైఖరి అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అసలు ఆ ఘర్షణ ఏం లేదండి, అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్నారా? అలా అనుకోవడం కాదు. ఇది వ్యవస్థల మధ్యన ఎప్పుడు కూడా ఒక థిన్ లేయర్ ఉంటుందండి. ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే ఆ లేయర్ని ఎప్పుడైతే దాడతారో ఈ ఘర్షణ వాతావరణం అనేది మనకి ప్రివేల్ అవుతూ ఉంటుంది సొసైటీలో. ఇది కొత్త ఏం కాదు. ఈ మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా నేను ఇదే పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాను.
మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీకి కూడా కొంత సుప్రీంకోర్టులో కొంత జరగడం, ఆమె సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్గా చేయకపోవడాలు అలాంటివి కూడా జరిగినాయండి. ఆ వాతావరణం జరిగింది. ఎమర్జెన్సీలో కూడా సుప్రీంకోర్టుకి ఇందిరాగాంధీకి ప్రభుత్వాలకు మధ్యన ఘర్షణలు జరిగినాయి. కానీ ఇది ఏంటంటే ఇది మనం ఘర్షణ వాతావరణం అనేది మంచిది కాదు. అలా అని చెప్పి అన్నీ కూడా ప్రభుత్వం చేసేవన్నీ కూడా సపోర్ట్ చేయడం అంటే జరుగుతుంటాయండి. వ్యవస్థలో ప్రభుత్వంలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని జరుగుతుంటాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా కోర్టులు కాపాడుతాయి. దాన్ని అంత మాత్రాన మనం ఘర్షణ వాతావరణం అని అనుకున్న దానికి లేదు. కానీ ఖచ్చితంగా ఈ పరిస్థితులు ఖచ్చితంగా చక్కపడకుండా పోయేది ఏం లేదండి. ఇది ఆ థిన్ లేయర్ ఎప్పుడైతే మనం ఆ రెండు వ్యవస్థల మధ్యన ఎప్పుడైతే ఫాలో అవుతాయో ఆటోమేటిక్గా ఇవి చక్కపడతాయండి. కానీ ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉంటుందని కూడా మనం అనుకోవడానికి లేదండి. కొన్ని పరిస్థితులు మన పట్టాభి గారితో ఏకోపించాల్సి వస్తుంది. అదేవిధంగా మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని ఏంటంటే ఈ లోపాలనే ప్రభుత్వంలో లోపాలు లేకుండా, ఎందుకంటే ప్రభుత్వం అంటే ఒక సీఎంఏ కాదు కదండి, అన్ని ఈ డిపార్ట్మెంట్లు కానీ అధికారులు కానీ ఎక్కడైనటువంటి ఈ ఆర్టికల్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థలో కానీ కొన్ని లోపాలు జరుగుతుంటాయి. ప్రతిదాన్ని మనం ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని ఇప్పుడు డీజీపీ గారిని తప్పు అట్లేము, ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఒక లాకప్లో ఏదో జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు కూడా అట్లా కాదండి. మీ టీవీ ఛానల్ ద్వారా, ఇప్పుడు సాక్షి టీవీ ఛానల్ ద్వారా, దినపత్రిక ద్వారా ఆల్మోస్ట్ హైకోర్టు మీద వెయిల్డ్ అటాక్ జరుగుతూనే ఉన్నది. అంటే కోర్టులో ఆ విషయాన్ని ఇంకా పరిశీలించాయో లేదో నాకైతే తెలియదు. కానీ మీరు కోర్టు ఆర్డర్లకు సంబంధించి కానీ విశ్లేషణ రూపంలో ఇటు సాక్షి, ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఏమన్నారు, ఓఏ నంబర్ 501/2020 అనే కేసు పరిధిలో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పరిధిలో అవన్నీ కూడా ఉన్నాయండి. ఓకే అంటే ఇటు సాక్షి టీవీ ఛానల్ ద్వారా కానీ, సాక్షి న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్ ద్వారా కానీ ఈ ఒక వెయిల్డ్ అటాక్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది న్యాయ వ్యవస్థ మీద, ముఖ్యంగా ఏపీ హైకోర్టు మీద. ఇది అంటే కోర్టులు తీర్పులు అంతకే పరిమితం కాలేదు, మీడియా ద్వారా కూడా జరుగుతోంది. హక్కు తీసుకొస్తారు కదా సార్, ఏమన్నారు మీరు అది కూడా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు మీడియాతో వచ్చిన చావు ఏంటంటే మా యొక్క గొంతు నొక్కేస్తున్నారు, మాకు గ్యాగ్ చేస్తున్నారు అని మీరు అంటారు. చెయ్యకపోతే ఈ రకమైన పెడదారాలు మీడియాలో ప్రసరించినాయి. ఇక్కడ మీడియా కూడా తన స్వీయ నియంత్రణ పాటించాలి. ఎక్కడ పాటిస్తారు మీడియా? ఎప్పుడైతే మీడియా అనేది కార్పొరేట్ శక్తి చేతుల మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోయినాయో, నిజంగా మీ యొక్క అంటే మీరు విలేకరులు కానీ, రిపోర్టర్లు కానీ, మీ ఎడిటర్లు కానీ మీకు నిజంగా స్వాతంత్రం ఉందా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. బహిరంగ సత్యాన్ని నన్ను అడుగుతారు ఏమిటి సార్? బహిరంగ సత్యం గురించి నన్ను అడగడం ఏం భావ్యం చెప్పండి. నేను అశక్తిని చెప్పడం. మన పట్టాభి గారు, సో ఫైనల్గా కన్క్లూడింగ్ దీనికి వచ్చేద్దాం మనం. ఈ గ్యాగ్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ గ్యాగ్ ఆర్డర్ అనేటువంటి దాని మీద సరే కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అనేటువంటి విషయానికి తేలుతాయి ఎడిదిరిగి, అది నెక్స్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు, తేలుతాయి అనేది. హైకోర్టు కొంత రిస్ట్రైంట్ పాటించకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోయి చాలా పెద్ద ఆర్డరు అది ఏమనుకుంటారు మీరు, ఎలా ఇచ్చిందని కన్క్లూడింగ్గా లాస్ట్ రిమార్క్స్? నేను హైకోర్టు ఆర్డర్ చూసిన తర్వాత నాకు సరైన జస్టిఫికేషన్ కనిపించలేదు, అంతవరకు చెప్పగలను నేను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే గ్యాంగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ కారణాలు చెప్పాలి, ఇది పరిస్థితులు, దీనివల్ల ఇట్టుంది అని చెప్పానంటూ, దీనివల్ల ఏదైనా సరే కొంచెం వివరాలు ఇస్తే ప్రజలు కూడా సంబంధిత రాజకీయవేత్తలు కానీ, స్టేట్ కానీ, అఫీషియల్స్ కానీ అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఐ డోంట్ థింక్ దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ హస్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది ఆర్డర్. అంటే జస్టిఫికేషన్ అంటారా మీరు ఉద్దేశం? జస్టిఫికేషన్ అంటారా? జస్టిఫికేషన్ ఇస్ మిస్సింగ్. జస్టిఫికేషన్ లేదనుకుంటున్నాను నేను. ఏది ఇలా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడానికి జస్టిఫికేషన్ ని కోర్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే, గ్యాగ్ ఆర్డర్ కి కోర్టు కొంచెం జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఏమని, పిటిషనర్ అఫిడవిట్ కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్ చూసాను కానీ, లేకపోతే స్టేట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందని కానీ, ఈ వివరాలన్నీ మేము పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ పరిస్థితుల్లో మేము గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అని కనీస కారణాలు ఇవ్వాలి. జస్ట్ గ్యాగ్ ఎవరు కూడా మాట్లాడద్దు, పబ్లిష్ చేయవద్దు అని చెప్పేదానికంటే కొన్ని కారణాలు కానీ చూపించుంటే, కొంచెం డిస్కషన్ చేస్తుంటే దానికి కొంచెం సమంజనీయంగా ఉండేది. ఎనీహౌ ఇది 2 వారాలకే కాబట్టి ఈ లోపల మళ్ళీ డిస్కషన్ కి వస్తుంది, ఈ లోపల రికార్డ్స్
ఇదే ఆర్డర్ రివ్యూకి వస్తుంది కదా అండి. కాదు కాదు, పటాబ్ గారు, ఇదే ఆర్డర్ టెంపరీ రివ్యూకి ఆర్డర్ కాదు, పటాబ్ గారు, ఇది టెంపరీ ఆర్డర్, ఇది ఇంజంక్షన్. ఓకే టెంపరరీ. ఓకే ఇది సో టెంపరీ ఆర్డర్ కాబట్టి ఓకే 2 weeks ఇప్పటికి ఇచ్చారు కదా, అది వచ్చినప్పుడు హియరింగ్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఫైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రభుత్వం తరఫున కూడా ఆర్గ్యుమెంట్స్ వింటారు, అప్పుడు చూస్తాం వాట్ ద కోర్ట్ విల్ డూ అనేది. అప్పుడు మెరిట్స్ మీద వెళ్తుంది కోర్టు. ఎందుకంటే ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆల్రెడీ నిర్ణయించిన జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆపడం అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అన్నారు. ఎస్పెషల్లీ ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్ ఆపడం అనేది అంత సులభం కాదు, అంత మామూలుగా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చేయకూడదు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ హైకోర్టు కూడా అన్ని పరిగణలోకి తీసుకొని న్యాయపరంగా పోతుంది అని చెప్పని, అప్పుడు సంపూర్ణ న్యాయం, న్యాయపరంగా అంటే అప్పుడు సంపూర్ణ న్యాయం అంటే మొత్తం వివరాలు చూసుకొని, సాక్ష్యాధారాలు చూసుకొని, పోలీసు వాళ్ళ రిపోర్ట్ చూసుకొని, స్టేట్ ఏముంటుందో చూసుకొని, వాటన్నిటి మీద సంపూర్ణ న్యాయం చేస్తుందని ఆశిస్తాం. ఓకే ప్రసాద్ గారు. సార్, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటంలో ఒక యాంగిల్లో చూస్తే సమంజసం. ఇది ఇందాక మన సీనియర్ న్యాయవాది పట్టాబ్ గారు చెప్పినట్లు రియా కేసు, అక్కడ వ్యక్తి హననం జరుగుతుంది కీర్తి ప్రతిష్టలకి, ఆ సమాజంలో ఆమెకు ఉన్న పరిస్థితిని దిగజారుస్తుంది ఇది మీడియా ట్రయల్ వల్ల. మరి ఇక్కడ అవకాశం ఇస్తే ఇక్కడ కూడా అలాగే చేస్తారేమో కదా, అది కూడా ఆలోచించలేమో. నేను చెప్పబోతున్నా సార్, చెప్పబోతున్నా. ప్లీజ్. అయితే అటువంటి చేయకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మా వైసీపీ మిత్రుడు చెప్పుకోలేకపోయాడు, నేను చెప్తాను దానికి. జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ జరుగుతున్నప్పుడు డే టు డే ఒక సీరియల్స్ లాగా ఒక పత్రికలో వచ్చాయి, మీడియా ఆ టీవీ హౌస్ ప్రచారం చేసేది. అవసరమా ప్రజలకు? అవి కరెక్ట్. నేర విచారణలో రోజువారీ జరుగుతున్న విచారణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? తర్వాత కేసు నిలబెట్టే సాక్ష్యాలు సేకరించారా లేదా, అది మాకు కావాలా. అంతేకాని మాకు ఇది కొనసాగింపు సీరియల్స్ మాకెందుకు సార్? మీరు నేర విచారణ సక్రమంగా చేయండి. హైకోర్టు కన నేర విచారణ జరుగుతున్నంతసేపు దానిలో ఉన్న కీలకమైన విషయాలు బహిర్గతం కాకుండా మీరు చర్యలు తీసుకోండి అంటే సమంజసమైన ఉత్తర్వు. అంత అది మంచిది. కానీ అసలు నేర పరిశోధనే మీరు చెయ్యొద్దు అని అంటాం మటుకి, అది కూడా టెంపరీ అయినప్పటికీ అది ఒక రకంగా హేతుబద్ధత నాకు కనపడతలేదు. నేను ఇంకోది ఇక్కడ అబ్జెక్షన్, నాకు ఏంటంటే మెయిన్ అబ్జెక్షన్, అడగని వ్యక్తులకు రక్షణ ఇవ్వటం, విష్ణు చక్రం వేయటం, అది దుస్సాంప్రదాయమేమో అని నా అనుమానం. జనార్దన్ రెడ్డి గారు, ప్రసాద్ గారు చివరిలో ప్రస్తావించినటువంటి అంశాన్ని క్యూగా తీసుకొని చెప్పండి మీరు, ఎందుకంటే రాబోతున్నాను. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ గ్యాగ్ ఆర్డర్ అనేది ఈ కేసులో గ్యాగ్ ఆర్డర్ చెప్పండి జనార్దన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ కేసులో గ్యాగ్ ఆర్డర్ అనేది నాకు కూడా జస్టిఫికేషన్ ఏం కనపట్లేదండి. ఇది అంత మీడియా ట్రయల్ని ఆపేదానికి ఇచ్చినటువంటి ఆర్డర్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా చాలా, కొన్ని మీడియాల్లో నేను చూస్తున్నాను, అసలు ట్రయల్ మొత్తం వాళ్ళు చేసేసి అసలు కన్విక్షన్, అసలు మొత్తం శిక్షలే విధించేస్తున్నారండి ఈ మధ్య. అంత దూరంగా వాళ్ళు ఏ కేసైనా కానివ్వండి, రియా చక్రవర్తి కానివ్వండి, ఇది ఎవరి కేసైనా కానీ అసలు జడ్జిమెంట్లే పాస్ చేసేస్తున్నారు వాళ్ళు మీడియాలో. ఏంటంటే ఒక 2-3 మాజీ న్యాయమూర్తులు అంటున్నారు, వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాళ్ళు మొత్తం కేసు మొత్తం ట్రయల్, విట్నెస్లు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు అన్నీ వాళ్ళే చెప్పేసి ఇది జడ్జిమెంట్ అని ఫైనల్గా ఈ 2-3 అవర్స్ డిస్కషన్లో మొత్తం కేసు మొత్తం చెప్పేస్తున్నారండి. అది అందుకోసం ఏమన్నా మన గౌరవ హైకోర్టు వారు ఈ మీడియా ట్రయల్ని ఆపేదానికి గ్యాగ్ ఆర్డర్ ఏమన్నా పాస్ చేశారనిపిస్తుందండి. అది ఎందుకనంటే ఈ కేసుకి అయితే అంత విధిగా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయాల్సినటువంటి రీజన్స్ ఏం కనపడలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మీడియా ట్రయల్ని ఆపేదానికి ఉన్నట్టుంది. ఇది కూడా ఒక దుస్సంప్రదాయం అండి. ఏంటంటే ఈ మీడియా కూడా చాలా కేసులు 2 వారాల తర్వాత రివ్యూ చేసినా మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది కదా. అంటే 4 వారాలు ఇచ్చారు, యాక్చువల్గా 4 వారాలకి ఈ ఇంటీరియం డైరెక్షన్ అనేది ఇచ్చారు. కానీ ఎన్ని వారాలకి ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఈ కేసు అయితే ఎప్పుడైతే ఈ పీసీ యాక్ట్ కింద బుక్ అయిన కేసుల్లో అయితే ఖచ్చితంగా అయితే ఇమీడియట్గా అయితే అరెస్ట్లు అయితే ఉండవు. ఇది ఇప్పుడు నుంచి జరిగేది కదా, ఒక 6 నెలలుగా జరుగుతుంది దీని మీద ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా చాలా లోతైన కేసు ఇది, ఇదేం చిన్న కేసు కాదు. కాబట్టి దీని మీద అంత ఇదిగా దీన్ని మన గౌరవ హైకోర్టు వారు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సినంత ఇది లేదు, దాని మీద రెస్టిగేషన్ లేదు. మోరోవర్ మన ప్రసాద్ గారు చెప్పినట్టు
ఆ పిటిషనర్ ఆయన అడిగిన రిలీఫ్ అంతా యాజ్ ఫార్ యాజ్ ది పిటిషనర్కే అడిగాడు. కానీ హైకోర్టు వారు కొంత ఒక అడుగు ముందుకేసి ఎనీ అదర్ అక్యూజ్డ్ కూడా దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది కొంత రీజనబుల్గా లేదు. కాబట్టి అడగని వాళ్ళకు కూడా పేరు వరాలు మించినటువంటి relief అడగని వాళ్ళకు కూడా వరాలు కూడా ఇచ్చేశారు. ఇవ్వడం అనేది కొంత అబ్జెక్షనబుల్. అది జ్యుడిషియల్ రివ్యూలో నిలవదు. రేపు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది, దాని మీద జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ గ్యాగ్ ఆర్డర్ అనేది ఈ కేసు మటుకు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అంత అవసరం లేదనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ ఇన్ఫ్లక్సెస్ ఆర్డర్. యాక్చువల్గా దీన్ని కోట్ల మంది ఆల్రెడీ ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ చదివేశారు, అన్నీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కానీ ఎందుకనో ఈ మీడియా ట్రయల్ ఆపేదానికోసంగా హైకోర్టు వారు ఓకే జనార్దన్ రెడ్డి గారు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టాభి గారు థ్యాంక్ యూ, ప్రసాద్ గారు థ్యాంక్ యూ. మా కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు సార్.